మనిషి పోయాక ఆత్మ 12 రోజులు ఎక్కడ నరకయాతన పడుతుందో తెలుసా? మృత్యువు అనే పదం వినగానే సామాన్య మానవుడి హృదయం ఒక్కసారిగా గజగజ వణికిపోతుంది. అది అనివార్యమని తెలిసినా ఆ కటిక చీకటి మార్గంలో తానొక్కడే ఎలా ప్రయాణించాలో అన్న భయం ప్రతి జీవిని వెంటాడుతూనే ఉంటుంది. ఈ సంసార సాగరంలో మనం అల్లుకున్న బంధాలు, సంపాదించిన ఆస్తులు, పెంచుకున్న మమకారాలు అన్నీ ఒక్క క్షణంలో తెగపోయే ఆ ఘడియను ఊహించుకోవడమే ఒక దుస్సాహసం. పరమ పవిత్రమైన గరుడ పురాణం మనిషి మరణం తర్వాత జరిగే పరిణామాలను అత్యంత నిగుజంగా, స్పష్టంగా వివరిస్తుంది. ఈ పరమ సత్యాన్ని వినేందుకు అపారమైన ధైర్యం, అంతకంటే మిన్నగా నిశ్చలమైన చిత్తం అవసరం. కేవలం కాలక్షేపం కోసం వినేవారికి, ఆధ్యాత్మిక చింతన లేనివారికి ఈ రహస్యాలు అర్థం కావు. ఆత్మ ప్రయాణం గురించి తెలుసుకోవాలనే తీవ్రమైన జిజ్ఞాస, ఓపిక లేనివారు ఇక్కడే విరమించుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇది కేవలం కథ కాదు, రేపు మనం వెళ్లబోయే దారికి సంబంధించిన మ్యాపు వంటిది. మనం ఈనాడు చెప్పుకోబోయే ఈ పరమ రహస్యగాథ జీవుడు దేహాన్ని విడిచిన మొదటి క్షణం నుండి 12 రోజుల వరకు సాగే ఒక అనిర్వచనీయమైన యాత్ర. మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? తన వారందరూ ఏడుస్తుంటే ఆత్మ ఏం చేస్తుంది? ఆ 12 రోజులపాటు మనం చేసే కర్మకాండలు ఆత్మకు ఎలా చేరుతాయి? వీటన్నింటికీ సమాధానం గరుడ పురాణంలో ఉంది. మనిషి ప్రాణం పోయే సమయానికి ఆ జీవి పడే వేదన వర్ణనాతీతం. వందలాది తేళ్లు ఒక్కసారిగా కుట్టినంత నొప్పిని అనుభవిస్తూ, కంచె మూసుకుపోయి, మాటరాక, కళ్లముందు లోకం చీకటిగా మారిపోతుంది. అప్పుడు ఆ జీవుడు తన గత జీవితాన్ని ఒక క్షణంపాటు గుర్తు తెచ్చుకుంటాడు. తాను చేసిన పాపపు పనులు, పుణ్యకార్యాలు అన్నీ ఒక చలనచిత్రంలా కళ్లముందు కదలాడుతుంటాయి. ఆ సమయంలోనే యమధర్మరాజు పంపిన 2 భయంకరమైన దూతలు అక్కడికి చేరుకుంటారు. ఆ యమదూతల రూపం వర్ణించనలవి కాదు. కాటుక వంటి నల్లని శరీరాలు, ఎర్రటి కళ్ళు, కోరులు కలిగిన ముఖాలతో వారు ఆ జీవుడిని పట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. జీవుడు తన దేహాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండడు. ఆ మమకారం అతడిని బంధించి ఉంచుతుంది. కాని కాలం ఎవరికోసం ఆగదు. ఆ దూతలు ఆత్మను దేహం నుండి బయటకు లాగుతారు. అలా బయటకు వచ్చిన ఆత్మను అంగుష్కమాత్ర పురుషుడు అంటారు. అంటే కేవలం ఒక బొటనవేలు పరిమాణంలో ఉండే ఒక సూక్ష్మరూపం. ఆ సమయంలో ఆత్మకు ఆకలి, దప్పిక వంటి భావనలు మొదలవుతాయి. తను ప్రాణం విడిచిన ఆ ప్రదేశంలోనే ఆత్మ తిరుగుతూ ఉంటుంది. తన శరీరం పక్కన కూర్చుని ఏడుస్తున్న భార్యాపిల్లలను చూసి తాను మాట్లాడాలని ప్రయత్నిస్తుంది. కాని ఆత్మ మాటలు ఎవరికీ వినిపించవు. తను పట్టుకోవాలని చూసినా ఎవరూ దొరకరు. అదొక నిస్సహాయ స్థితి. ఆత్మ తన ఇంటిలో జరిగే ప్రతి విషయాన్ని గమనిస్తూనే ఉంటుంది. తనకోసం పెట్టిన ఏడుపులు, తన శరీరాన్ని శ్మశానానికి తీసుకువెళ్లే ఏర్పాట్లు అన్నీ చూస్తూ దిక్కుతోచని స్థితిలో ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం జీవుడు మరణించిన మొదటి రోజు నుండి 10 రోజుల వరకు ఇచ్చే పిండాలు ఆత్మకు ఒక నూతన శరీరాన్ని నిర్మించడానికి ఉపయోగపడతాయి. అవును, ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మనం చేసే కర్మకాండల వల్ల ఆత్మకు యమలోక మార్గంలో ప్రయాణించడానికి అవసరమైన శక్తి, ఒక నూతన ఆవరణం ఏర్పడతాయి. మనిషి ప్రాణం విడిచిన వెంటనే యమదూతలు ఆత్మను క్షణకాలంపాటు యమలోకానికి తీసుకువెళ్లి అక్కడ చిత్రగుప్తుడి వద్ద ఉన్న లెక్కలను చూపించి మళ్లీ తన ఇంటి వద్దే వదిలివేస్తారు. ఎందుకంటే ఆ 12 రోజుల కర్మలు పూర్తి కాకుండా ఆత్మకు ముందుకు వెళ్లే అధికారముండదు. ఆత్మ తన ఇంటి చూరుమీదనో లేదా ఇష్టమైన వస్తువుల దగ్గరో తచ్చాడుతూ ఉంటుంది. మరణం తర్వాత మొదటి రోజు ఇచ్చే పిండం ఆత్మకు శిరస్సును ఏర్పరుస్తుంది. రెండో రోజు పిండం మెడను, భుజాలను నిర్మిస్తుంది. ఇలా ప్రతిరోజూ మనం చేసే దానధర్మాలు, వేదమంత్రోచ్చారణలు ఆత్మకు ఒక రూపాన్ని ఇస్తాయి. ఈ ప్రక్రియ జరుగుతున్నంతకాలం ఆత్మకు విపరీతమైన ఆకలివేస్తుంది. ఆకలితో అలమటిస్తున్న ఆత్మకు మనం పెట్టే బలిపిండమే ఆహారం. అందుకే మన పెద్దలు మరణించిన వారి ఆచారాలను ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా నిర్వహించాలని చెబుతారు. ఆ 12 రోజులు ఆత్మ తన కుటుంబ సభ్యుల ప్రవర్తనను కూడా గమనిస్తూ ఉంటుంది. తన మరణం పట్ల వారు నిజంగానే దుఃఖిస్తున్నారా లేదా ఆస్తిపాస్తుల కోసం గొడవ పడుతున్నారా అనేది ఆత్మకు స్పష్టంగా కనిపిస్తుంది. జీవుడు మరణించిన తర్వాత ఆ ఇంటి వాతావరణం మొత్తం మారిపోతుంది. గరుడ పురాణం ప్రకారం
ఆ 12 రోజులు ఆ ఇల్లు ఒక అపరిశుద్ధమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే అక్కడ ఒక అశరీర జీవి సంచరిస్తూ ఉంటుంది. ఆత్మ తన ప్రయాణానికి సిద్ధపడాలి అంటే తన బంధువులు చేసే సపిండీకరణం అత్యంత కీలకం. మొదటి 10 రోజులు ఆత్మకు ఒక యాతనా శరీరం ఏర్పడుతుంది. ఈ శరీరం ద్వారానే ఆత్మ భవిష్యత్తులో యమలోక మార్గంలోని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మన పురాణాలు చెబుతున్న ఈ విషయాలు కేవలం మూఢనమ్మకాలు కావు. ప్రతి ఆచారం వెనుక ఒక శాస్త్రీయమైన, ఆధ్యాత్మికమైన కోణం దాగవుంది. చనిపోయిన వ్యక్తికి మనమిచ్చే గౌరవం, చేసే ప్రార్థనలు ఆత్మకు ప్రశాంతతను చేకూరుస్తాయి. చాలామందికి ఒక సందేహముంటుంది. అసలు మరణించిన తర్వాత ఆత్మకు ఆకలివేస్తుందా? దానికి దాహముంటుందా? అని. భౌతిక దేహం నశించినా మనసు మరియు ప్రాణశక్తితో కూడిన సూక్ష్మ శరీరం మాత్రం సజీవంగానే ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరానికే ఈ వేదనలు ఉంటాయి. యమదూతలు ఆత్మను తోసుకుంటూ తీసుకువెళ్లే సమయంలో ఆ మార్గంలో ఎండ తీవ్రత, ముళ్లపొదలు, వేడి ఇసుక వంటి ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. వీటన్నింటినీ తట్టుకోవడానికి కావాల్సిన శక్తిని ఆత్మ మనం చేసే దశదిన కర్మల నుండి పొందుతుంది. అందుకే పుత్రుడు లేదా వారసుడు చేసే కర్మకాండలకు అంత ప్రాముఖ్యత ఉంది. ఆ పిండ ప్రదానం చేయకపోతే ఆత్మ ఒక ప్రేతాత్మగా మారి ఆకలి దప్పికలతో ఈ లోకంలోనే భయంకరంగా తిరుగుతూ ఉంటుంది. ప్రతిరోజూ ఇచ్చే పిండం ఆత్మకు ఒక్కో అవయవాన్ని ప్రసాదిస్తుంది. 10వ రోజు పిండంతో ఆత్మకు పూర్తి శరీరం సిద్ధమవుతుంది. 11వ రోజు ఆత్మ తన ప్రయాణం గురించి ఆలోచించడం ప్రారంభిస్తుంది. 12వ రోజు మనం చేసే సపిండీకరణం ద్వారా ఆత్మ తన పితృ దేవతల దగ్గరకు చేరుకోవడానికి అనుమతి పొందుతుంది. ఈ 12 రోజుల ప్రయాణం ఆత్మకు ఒక గొప్ప పరివర్తన కాలం. భూలోక మమకారాలను వదిలించుకుని పరలోక ప్రయాణానికి సిద్ధమవ్వాల్సిన ఘడియలు అవి. ఈ సమయంలో ఇంట్లో రామాయణం లేదా గరుడ పురాణ పఠనం చేయడం వల్ల ఆత్మకు జ్ఞానం లభిస్తుంది. తాను ఎవరు? తన అసలు గమ్యమేమిటి? అనే విషయాలు ఆత్మకు అప్పుడు బోధపడతాయి. మానవ జన్మ అనేది ఎంతో ఉన్నతమైనది. కాని అరిషడ్వర్గాల ప్రభావంతో మనం ఎన్నో పాపాలు చేస్తుంటాం. ఆ పాపాల ఫలితం మరణం తర్వాత అనుభవించక తప్పదు. యమభటులు ఆత్మను భయపెడుతూ నరకలోక దృశ్యాలను చూపిస్తూ తీసుకువెళుతుంటే ఆత్మ పడే ఆవేదనను వర్ణించడం ఎవరివల్ల కాదు. ఒకవైపు తన వారిని వదిలి వెళ్తున్నాననే బాధ, మరోవైపు రాబోయే కాలం పట్ల భయం. ఈ రెండింటి మధ్య ఆత్మ కొట్టుమిట్టాడుతుంటుంది. అందుకే మనిషి బ్రతికున్నప్పుడే ధర్మమార్గంలో నడవాలని, ఇతరులకు మేలు చేయాలని మన పెద్దలు హెచ్చరిస్తుంటారు. మనం చేసే ప్రతి పనికి ఒక ప్రతిఫలముంటుంది. అది ఈ లోకంలో కాకపోయినా పరలోకంలో ఖచ్చితంగా ఎదురవుతుంది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం తెలుసుకోవలసినవి ఇంకా ఎన్నో ఉన్నాయి. మొదటి 12 రోజులు ఆత్మ అనుభవించే స్థితిగతులు, అది చూసే దృశ్యాలు కేవలం ఒక ఆరంభమాత్రమే. ఆ తర్వాత ఆత్మ వైతరిణీ నదిని ఎలా దాటుతుంది? యమధర్మరాజు ముందు ఎలా నిలబడుతుంది? చిత్రగుప్తుడు ఆత్మ చేసే కర్మల లెక్కను ఎలా వివరిస్తాడు? ఇవన్నీ వినడానికి ఎంతో ఆసక్తికరంగా ఉన్నా ఇవి మన జీవితానికి దిశానిర్దేశం చేసే పాఠాలు. మృత్యువు అంటే భయం కాదు, అదొక మేలుకొలుపు. జీవితం శాశ్వతం కాదని, మన వెంట వచ్చేవి కేవలం మనం చేసిన పుణ్యకార్యాలు మాత్రమేనని గుర్తుచేసే ఒక అద్భుతమైన సత్యం. ఈ సత్యాన్ని గ్రహించినవాడు ఈ లోకంలో దేనికి భయపడడు, దేనికి అతిగా ఆశపడడు. కాలచక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు, గిట్టిన ప్రతి జీవి మరల పుట్టక తప్పదు. ఇది ప్రకృతి ధర్మం. అయితే ఈ జనన మరణాల మధ్య ఉండే ఆ నిగూఢమైన సమయం, ఆ కటిక చీకటి మార్గం గురించి తెలుసుకోవడం సామాన్యులకు సాధ్యం కాదు. ఈ పరమ సత్యాలను వినడానికి గుండె నిబ్బరం కావాలి. కేవలం పైపైన మెరుగులు చూసేవారికి, లోతైన ఆధ్యాత్మిక చింతన లేనివారికి ఈ విషయాలు రుచించవు. మృత్యువు అంటే భయపడేవారు, బలహీన మనస్కులు ఈ క్షణమే ఈ ప్రయాణాన్ని ఆపేయడం మంచిది. ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పుకోబోయే విషయాలు మన కంటికి కనిపించని, కేవలం అనుభవంలోకి మాత్రమే వచ్చే భయంకరమైన సత్యాలు. గరుడ పురాణం మనకు అందించిన ఈ దివ్యజ్ఞానం జీవుడి అంతిమయాత్రను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. మనం గతంలో చెప్పుకున్నట్లుగా జీవుడు దేహాన్ని విడిచిన వెంటనే అంగుష్కమాత్ర రూపంలో బయటకు వస్తాడు. ఆ సమయంలో
ఆత్మకు తన చుట్టూ ఏం జరుగుతుందో అంతా కనిపిస్తుంది. తన ప్రాణం లేని దేహాన్ని చూసి ఆత్మ విలవిలలాడిపోతుంది. మళ్లీ ఆ దేహంలోకి ప్రవేశించాలని శతవిధాలా ప్రయత్నిస్తుంది. కాని కాలపాసం అప్పటికే ఆత్మను బంధించి ఉంచుతుంది. తన భార్య, బిడ్డలు శవం చుట్టూ చేరి ఏడుస్తుంటే ఆత్మవారి దగ్గరకు వెళ్లి, నేను ఇక్కడే ఉన్నాను, ఏడవకండి అని చెప్పాలని చూస్తుంది. వారిని తాకాలని ప్రయత్నిస్తుంది. కాని ఆత్మకు స్పర్శ ఉండదు. దాని మాటలు ఎవరికీ వినిపించవు. ఆ నిస్సహాయత కలిగించే వేదన 100 వృశ్చికాలు ఒక్కసారిగా కుట్టినంత భయంకరంగా ఉంటుంది. ఇక్కడ ఒక రహస్యముంది. ప్రాణం పోయిన తర్వాత కూడా ఆ జీవుడికి తన ఇంటిమీద, తన వస్తువులమీద మమకారం చావదు. అందుకే శ్మశానానికి శవాన్ని తీసుకువెళ్లే వరకు ఆత్మ ఆ దేహం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. యమదూతలు ఆత్మను లాక్కుని వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా ఆ 10-12 రోజులపాటు ఆత్మకు భూలోకంతో ఒక విడదీలేని బంధముంటుంది. శ్మశానంలో దేహాన్ని దహనం చేస్తుంటే ఆ మంటలను చూసి ఆత్మ అల్లాడిపోతుంది. నా అందమైన శరీరం కాలిపోతోంది, నా నివాసం బూడిదైపోతోంది అని ఆక్రోశిస్తుంది. ఆ సమయంలోనే ఆత్మకు ఈ ప్రపంచమీద ఉన్న మోహం ఒక్కొక్కటిగా విడిపోవాలి. కాని సంసార బంధాలు అంత తేలికగా వదలవు. దేహం కాలి బూడిదైన తర్వాత ఆత్మకు ఇక ఆశ్రయముండదు. గాలిలో తేలుతూ, ఆకలి దప్పికలతో అలమటిస్తూ తన ఇంటికి చేరుకుంటుంది. అందుకే మన ఆచారాల ప్రకారం మరణించిన వ్యక్తికోసం ఇంటి బయట లేదా ఒక మూలలో నీటిని, ఒక దీపాన్ని ఉంచుతారు. ఆత్మ ఆ నీటిని తాగా తన దాహాన్ని తీర్చుకోవాలని చూస్తుంది. గరుడ పురాణం ప్రకారం మొదటి 3 రోజులు ఆత్మకు అత్యంత కఠినమైనవి. ఎటు వెళ్లాలో తెలియక, ఎవరు రక్షిస్తారో అర్థంకాక దిక్కుతోచని స్థితిలో ఉంటుంది. ఆ సమయంలో యమదూతలు ఆత్మకు నరకలోకంలోని భయానక దృశ్యాలను చూపిస్తూ హెచ్చరిస్తుంటారు. ఓ జీవుడా! నువ్వు బ్రతికున్నప్పుడు ధర్మం చేయలేదు, దానాలు చేయలేదు, ఇప్పుడు ఈ బాధలు అనుభవించక తప్పదు అంటూ గద్దిస్తారు. ఈ సమయంలో ఆత్మ ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఆకలి. భౌతిక దేహం లేకపోయినా సూక్ష్మ శరీరానికి ఆకలివేస్తుంది. మనం పెట్టే పిండం ఆత్మకు అమృతంలా మారుతుంది. పుత్రులు చేసే తర్పణాలు, వదిలే నీళ్లు ఆత్మకు శక్తిని ఇస్తాయి. ఒకవేళ ఆ కర్మకాండలు సక్రమంగా జరగకపోతే ఆత్మ ప్రేత రూపం దాల్చి తన వారినే పీడిస్తుంది. అంటే అది కోపంతో చేసే పని కాదు, ఆకలి తట్టుకోలేక చేసే ఆర్తనాదం. అందుకే 12 రోజుల కర్మలు అనేవి కేవలం ఆచారాలు కావు, అవి ఆత్మకు మనమిచ్చే ఆహారం. ప్రతిరోజు పెట్టే పిండం వల్ల ఆత్మకు ఒక్కో అవయవం ఏర్పడుతుంది. మొదటి రోజు శిరస్సు, రెండో రోజు కళ్ళు, మూడో రోజు ముక్కు, ఇలా అవయవాల నిర్మాణం జరుగుతుంది. యమదూతల రూపం గురించి వింటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. వారి చేతిలో ఉండే పాశాలు, వారు వేసే కేకలు ఆత్మను వణికించివేస్తాయి. ఆ దూతలు ఆత్మను యమలోక మార్గంలో తీసుకువెళ్లేటప్పుడు ఆ దారిలో ఉండే అడ్డంకులు సామాన్యమైనవి కావు. అక్కడ సూర్యుడు 12 రెట్లు ఎక్కువ వేడిని కురిపిస్తాడు. నీడ దొరకదు, తాగడానికి నీరు ఉండదు. అటువంటి మార్గంలో ఆత్మ నడవాలి అంటే దానికి పుణ్యఫలం తోడుండాలి. బ్రతికున్నప్పుడు ఎవరైతే బాటసారులకు నీరు ఇచ్చారో, ఎవరైతే చెట్లను నాటారో వారికి ఆ మార్గంలో కొంత ఉపశమనం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఏ పుణ్యం చేయని వారు మాత్రం ఆ వేడి ఇసుకలో కాలిపోతూ ప్రయాణించాల్సి ఉంటుంది. 3వ రోజు నుండి ఆత్మకు తన పరిస్థితిమీద ఒక స్పష్టత రావడం మొదలవుతుంది. తాను ఇక తిరిగ రాలేనని, ఈ లోకంతో తన బంధం తెగపోయిందని గ్రహిస్తుంది. కాని మనసులోని కోరికలు మాత్రం చావవు. తన ఆస్తి ఎవరికి దక్కుతుంది? తన పిల్లలు ఎలా బ్రతుకుతారు అన్న చింత ఆత్మను వేధిస్తూనే ఉంటుంది. ఈ మానసిక వేదన శారీరక వేదన కంటే భయంకరమైనది. అందుకే చనిపోయినవారి ఇంట్లో 12 రోజులపాటు గరుడ పురాణం చదువుతారు. ఆ కథలు విన్నప్పుడు ఆత్మకు వైరాగ్యం కలుగుతుంది. అంతా మిథ్య, నేనేది శాశ్వతం కాదు అనే జ్ఞానం కలిగినప్పుడే ఆత్మ ప్రశాంతంగా యమలోక మార్గంలో అడుగులు వేయగలుగుతుంది. చనిపోయిన 10 రోజుల్లో ఆత్మకు యాతన శరీరం పూర్తిగా సిద్ధమవుతుంది. ఈ శరీరం కేవలం కష్టాలను అనుభవించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. యమలోకంలో చిత్రగుప్తుడు లెక్కలు చూసే వరకు ఈ ఆత్మ ఒక నిరీక్షణలో ఉంటుంది. మనమిచ్చే పిండాలు ఆత్మకు కవచంలా పనిచేస్తాయి.
ఒకవేళ ఆ పిండ ప్రదానం చేసే వ్యక్తి శ్రద్ధ లేకుండా చేస్తే ఆ ఫలితం ఆత్మకు దక్కదు. అందుకే కర్మకాండలు చేసేటప్పుడు మనసుని నిశ్చలంగా ఉంచుకుని మరణించిన వ్యక్తి పట్ల కృతజ్ఞతా భావంతో చేయాలి. మన పూర్వీకులు ఏర్పరిచిన ప్రతి నియమం వెనుక ఒక గొప్ప ఉద్దేశ్యముంది. ఆత్మ తన ప్రయాణాన్ని సుగమం చేసుకోవడానికి ఈ 12 రోజులు ఒక పునాది వంటివి. ప్రకృతిలో ప్రతిదీ ఒక క్రమపద్ధతిలో జరుగుతుంది. పగలు తర్వాత రాత్రి, వసంతం తర్వాత గ్రీష్మం ఎలా వస్తాయో, మరణం తర్వాత ఈ ఆత్మ ప్రయాణం కూడా అలాగే సాగుతుంది. ఇది ఎవరూ తప్పించలేని సత్యం. యమధర్మరాజు అత్యంత కరుణామయుడు మరియు అత్యంత కఠినమైనవాడు. ధర్మం తప్పని వారికి ఆయన తండ్రిలా కనిపిస్తాడు, పాపులకు కాలేముడిలా కనిపిస్తాడు. ఈ ప్రయాణంలో ఆత్మ ఎదుర్కొనే తదుపరి ఘట్టాలు మరింత ఉత్కంఠభరితంగా ఉంటాయి. వైతరిణీ నది తీరం, అక్కడ ఉండే భయానక జీవులు, ఆ నదిని దాటడానికి కావాల్సిన గోదానం విశిష్టత ఇవన్నీ జీవుడి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మరణం అనేది ఒక ముగింపు కాదు, అది ఒక సుదీర్ఘ ప్రయాణానికి ఆరంభం మాత్రమే. ఈ లోకంలో మనం సంపాదించిన ఏదీ మన వెంట రాదు. కేవలం మనం చేసిన కర్మలు మాత్రమే మనల్ని నీడలా వెంటాడుతాయి. ఆ కర్మల భారంతోనే ఆత్మ యమలోకానికి చేరుకుంటుంది. దారిలో ఎదురయ్యే అగ్నిపర్వతాలు, రక్తం ప్రవహించే నదులు, భయంకరమైన అడవులు అన్నీ మన పాపపుణ్యాల ప్రతిరూపాలే. ఈ సత్యాలను గ్రహించి ఇప్పటికైనా మనిషి తన జీవన శైలిని మార్చుకోవాలి. పరమాత్మ చింతనతో, పరోపకార బుద్ధితో బ్రతికినవాడు మరణానంతర ప్రయాణాన్ని చూసి భయపడాల్సిన అవసరముండదు. ఈ యాత్రలో మనం తెలుసుకోవాల్సిన అద్భుతాలు ఇంకా ఎన్నో మున్ముందు వేచి ఉన్నాయి. మృత్యువు అనేది ఒక సామాన్యమైన ముగింపు కాదు, అది అనంతమైన కాలగమనంలో జీవుడు మార్చుకునే ఒక పాత వస్త్రం వంటిది. అయితే ఆ వస్త్రాన్ని విడిచిపెట్టిన తర్వాత కొత్త రూపాన్ని ధరించే వరకు సాగే ఆ 12 రోజుల ప్రయాణం అత్యంత కఠినమైనది, క్లిష్టమైనది. ఈ పరమ సత్యాలను వినడానికి చిత్తశుద్ధి, గుండె నిబ్బరం ఎంతో అవసరం. లోకసంబంధమైన ఆలోచనలతో, చపల చిత్తంతో ఉండేవారు ఈ రహస్యాలను జీర్ణించుకోలేరు. కేవలం వినోదం కోసం కాకుండా జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలనే తపన ఉన్నవారు మాత్రమే ఈ ప్రయాణంలో ముందుకు సాగాలి. ఓపిక లేనివారు, మృత్యువు పట్ల కేవలం భయాన్ని మాత్రమే కలిగి ఉండేవారు ఇక్కడే ఆగపోవడం శ్రేయస్కరం. ఎందుకంటే మనమిప్పుడు తెలుసుకోబోయే విషయాలు జీవుడి ఆకలిని, ఆవేదనను మరియు ధర్మసూత్రాలను కళ్లకు కట్టినట్లు వివరిస్తాయి. గరుడ పురాణం ప్రకారం మరణించిన 4వ రోజు నుండి 6వ రోజు వరకు ఆత్మ ఎదుర్కొనే పరిస్థితులు మరింత దయనీయంగా ఉంటాయి. మొదటి 3 రోజుల్లో శిరస్సు, మెడ, భుజాలు ఏర్పడిన తర్వాత 4వ రోజు మనం పెట్టే పిండం ద్వారా ఆ జీవుడికి హృదయం, రొమ్ము భాగం ఏర్పడతాయి. 5వ రోజున నాభిస్థానం, 6వ రోజున గుహ్యభాగాలు మరియు వెన్నుపూస తయారవుతాయి. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఆ జీవుడు తన ఇంటి పరిసరాల్లోనే సంచరిస్తూ ఉంటాడు. తనకి ఇష్టమైన వస్తువులను చూసి, తన భార్యాపిల్లలను చూసి కన్నీరు మున్నీరవుతాడు. తాను సంపాదించిన ధనం, తాను కట్టుకున్న మేడ మిగిలిపోయాయి కాని తాను మాత్రం వెళ్ళిపోవాల్సి వస్తోంది అన్న పశ్చాత్తాపం అతడిని వెంటాడుతూ ఉంటుంది. ఆ సమయంలో ఆత్మకు విపరీతమైన ఆకలి వేస్తుంది. ఆకలి ఎంత తీవ్రంగా ఉంటుందంటే వేల సంవత్సరాలు ఆహారం లేనివాడు పడే వేదన అంతా ఆ క్షణంలోనే అనుభవిస్తాడు. మనం పెట్టే పిండం ఆ సూక్ష్మ శరీరానికి మాత్రమే అందుతుంది. ఒకవేళ ఆ పిండ ప్రదానం సక్రమంగా జరగకపోతే ఆత్మ ఆకలితో అల్లాడుతూ ఆ ఇంటి గోడలమీద, చూరుమీద కూర్చుని తన వారిని శపిస్తుంది. అందుకే శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిబద్ధతలతో చేయాలి. ఆ సమయంలో వదిలే తిలోదకాలు, నువ్వులు మరియు నీరు ఆత్మకు దాహాన్ని తీర్చి ప్రయాణానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. ఈ 6 రోజుల కాలంలో యమదూతలు ఆత్మను వదిలిపెట్టరు. వారు నిరంతరం ఆత్మను హెచ్చరిస్తూనే ఉంటారు. ఓరీ జీవుడా! నువ్వు జీవించి ఉన్నప్పుడు దేవతా పూజలు చేయలేదు, అతిథులకు భోజనం పెట్టలేదు, కేవలం నీ సుఖం కోసమే బ్రతికావు. ఇప్పుడు ఈ యాతనలు అనుభవించక తప్పదు అంటూ భయపెడతారు. ఆ మాటలు విన్నా ఆత్మ తల్లడిల్లిపోతుంది. తాను చేసిన చిన్న చిన్న తప్పులు కూడా అప్పుడు కొండంతలై కనిపిస్తాయి. ధర్మరాజు కొలువులో జరిగే విచారణకు ఇది ఒక సన్నాహక సమయం. ఈ లోకంలో మనం చేసే ప్రతి కర్మ మన ప్రమేయం లేకుండానే మనల్ని యమలోక మార్గంలో వెంటాడుతుంటుంది. ఆత్మ తన పుత్రులు చేసే కార్యాలను నిశితంగా గమనిస్తుంది. కొడుకు చేసే ప్రతి పిండ ప్రదానం ఆత్మకు
ఒక అమృత బిందువులా అనిపిస్తుంది. ఒకవేళ కొడుకు శ్రద్ధ లేకుండా కేవలం తూతుమంత్రంగా పనులు చేస్తుంటే ఆత్మ తీవ్రమైన నిరాశకు లోనవుతుంది. ఈ ప్రపంచంలో బంధాలు అన్నీ స్వార్థపూరితమైనవని ఆ క్షణంలో ఆ జీవుడికి అర్థమవుతుంది. ఆ 12 రోజుల ప్రయాణంలో ఆత్మకు కలిగే జ్ఞానోదయం మరే ఇతర కాలంలోనూ కలగదు. వైరాగ్యం అనేది మనిషికి చావు దగ్గర పడినప్పుడు లేదా మరణించిన తర్వాత మాత్రమే పరిపూర్ణంగా కలుగుతుంది. అందుకే ఈ కర్మకాండల సమయంలో ఇంట్లో పురాణ పఠనం చేయడం ద్వారా ఆత్మకు కొంత ఉపశమనం లభిస్తుంది. 6వ రోజు పూర్తయ్యేసరికి ఆత్మకు ఒక పాక్షిక శరీరం సిద్ధమవుతుంది. ఈ శరీరాన్ని యాతనా శరీరం అంటారు. అంటే కేవలం కష్టాలను, నొప్పులను భరించడానికే పుట్టిన శరీరం. ఈ శరీరానికి మరణం ఉండదు, కేవలం వేదన మాత్రమే ఉంటుంది. భూలోకంలో మనం అనుభవించే నొప్పికి ఒక పరిమితి ఉంటుంది, కాని ఈ యాతన శరీరానికి కలిగే నొప్పి అనంతం. యమలోక మార్గంలో ఉండే కీకారణ్యాలు, ముళ్లదారులు, వేడిగాలులు ఈ శరీరాన్ని హింసిస్తాయి. ఆ హింసను తట్టుకోవడానికి కావలసిన మానసిక స్థైర్యం ఆత్మకు మనం చేసే ప్రార్థనల వల్ల మాత్రమే లభిస్తుంది. మన ధర్మశాస్త్రాలు చెబుతున్న ప్రకారం మరణించిన వ్యక్తికి చేసే దానధర్మాలు ఆత్మకు దారి పొడవునా రక్షణగా నిలుస్తాయి. ఉదాహరణకు, భూమిపై జీవించి ఉన్నప్పుడు ఎవరైతే పాదరక్షలను, చెప్పులను దానం చేస్తారో వారికి యమలోక మార్గంలోని వేడి ఇసుకలో నడుస్తున్నప్పుడు పాదాలు కాలకుండా రక్షణ లభిస్తుంది. ఎవరైతే గొడుగును దానం చేస్తారో వారికి తీక్షణమైన సూర్యరశ్మి నుండి ఉపశమనం లభిస్తుంది. ఇవన్నీ వినడానికి కథల్లా అనిపించవచ్చు, కాని ఇవి ప్రకృతి యొక్క అంతర్గత న్యాయ సూత్రాలు. మనమేది ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. అది ఈ లోకంలో కాకపోయినా పరలోకంలో ఖచ్చితంగా అందుతుంది. 7వ రోజు నుండి ఆత్మకు తన ప్రయాణం పట్ల మరింత భయం పెరుగుతుంది. యమదూతలు ఆత్మను తోసుకుంటూ గద్దిస్తూ ముందుకు తీసుకువెళ్లే సమయం ఆసన్నమవుతుంది. ఆ దారిలో ఉండే భయంకరమైన శబ్దాలు, అంధకారం ఆత్మను వణికించివేస్తాయి. ఆ సమయంలో ఆత్మ తన ఇంటిని, తన వారిని తలచుకుని ఏడుస్తుంది. కాని ఆ ఏడుపు వినేవారు ఎవరూ ఉండరు. కేవలం తాను చేసిన పుణ్యకర్మలు మాత్రమే ఆ చీకటిలో చిన్న దీపాల్లా కనిపిస్తాయి. అందుకే మనిషి తన జీవితకాలంలో కనీసం ఒక్కరికైనా మేలు చేయాలని, ఆ పుణ్యమే తనను ఆఖరి గడియలో కాపాడుతుందని పెద్దలు చెబుతుంటారు. ఈ 12 రోజుల ప్రక్రియలో బంధుమిత్రుల ప్రవర్తన కూడా ఆత్మకు కనిపిస్తుంది. కొందరు కేవలం భోజనాల కోసం, మరికొందరు ఆస్తి పంపకాల కోసం గొడవ పడుతుంటే ఆత్మ మమకారంతో అల్లాడిపోతుంది. నేను వీరికోసమా ఇంత కష్టపడింది అనే ప్రశ్న ఆత్మను వేధిస్తుంది. ఈ క్రమంలోనే ఆత్మకు భూలోక బంధాలమీద ఉన్న ఆశ క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఇది ఒక రకమైన విముక్తి ప్రక్రియ. బంధాలను తెంచుకోవడం ఎంత కష్టమో, ఆ తెంచుకున్న తర్వాత వచ్చే ప్రశాంతత అంత గొప్పది. కాని ఆ ప్రశాంతత లభించాలంటే మొదట ఈ 12 రోజుల కర్మలను విజయవంతంగా పూర్తి చేయాలి. జీవుడు తన ప్రయాణంలో ఎదుర్కొనే ప్రతి దశలోనూ ఒక పాణ్యముంటుంది. గరుడ పురాణం మనకు భయాన్ని కలిగించడానికి కాదు, మనల్ని హెచ్చరించి సరైన మార్గంలో నడిపించడానికి పుట్టింది. మరణం తర్వాత మనం ఒంటరివాళ్లం కాకూడదు అంటే ఇప్పుడే నలుగురితో కలిసి నడవాలి, నలుగురికి సహాయం చేయాలి. ఆ పుణ్యమే మనల్ని యమలోక మార్గంలో చెయ్యి పట్టి నడిపిస్తుంది. ఆ దారిలో ఉండే వైతరిణీ నది, దాని భీభత్సం, ఆ నదిని దాటడానికి ఆవును దానం చేయడం వెనుక ఉన్న రహస్యం ఇవన్నీ తెలుసుకుంటే మనిషి జీవితం పట్ల ఒక కొత్త దృక్పథం ఏర్పడుతుంది. ఈ ప్రయాణం ఇంకా ముగియలేదు. జీవుడు ఎదుర్కోబోయే అసలైన సవాళ్లు ఇంకా ముందు ఉన్నాయి. మృత్యువు అనేది ఒక అంతుచిక్కని రహస్యం. కాలగమనంలో కలిసిపోయే ప్రతి జీవి తాను చేసిన కర్మల మూటను వీపున వేసుకుని ఒంటరిగా సాగించే ఈ యాత్ర అత్యంత భయానకమైనది. ప్రాపంచిక సుఖాలలో మునిగి తేలుతూ మరణాన్ని మరిచి బ్రతికేవారికి ఈ సత్యాలు రుచించవు. మనస్సు నిలకడగా లేనివారు, కఠినమైన వాస్తవాలను తట్టుకోలేక భయపడేవారు ఇక్కడే ఆగపోవడం శ్రేయస్కరం. ఎందుకంటే మనమిప్పుడు తెలుసుకోబోయే విషయాలు కేవలం ఊహలు కావు, గరుడ పురాణం ప్రవచించిన పరమ సత్యాలు. మనిషి ప్రాణం విడిచిన తర్వాత 7వ రోజు నుండి 9వ రోజు వరకు ఆత్మ అనుభవించే వేదన, ఆ సూక్ష్మ శరీరంలో జరిగే మార్పులు వింటే హృదయం ద్రవించిపోతుంది. మన ఆచారాల వెనుక ఉన్న పరమార్థం ఏమిటో గ్రహించినప్పుడే ఈ జీవితం పట్ల ఒక స్పష్టమైన అవగాహన కలుగుతుంది. మనం గతంలో చెప్పుకున్నట్లుగా మొదటి 6 రోజులలో ఆత్మకు శిరస్సు నుండి
వెన్నుపూస వరకు అవయవాలు ఏర్పడతాయి. 7వ రోజున మనం భక్తితో సమర్పించే పిండం వల్ల ఆ జీవుడికి తొడలు, మోకాళ్ళు రూపుదిద్దుకుంటాయి. 8వ రోజు పెట్టే పిండం ద్వారా పిక్కలు, పాదాలు తయారవుతాయి. ఇక 9వ రోజు నాటికి ఆత్మకు పూర్తిస్థాయిలో ఒక సూక్ష్మ దేహం సిద్ధమవుతుంది. ఈ దేహం చూడటానికి మనం బ్రతికున్నప్పుడు ఉన్నట్లే ఉంటుంది, కాని ఇందులో ప్రాణశక్తి ఉండదు, కేవలం వేదనను అనుభవించే గుణం మాత్రమే ఉంటుంది. ఈ 10 రోజులు ఆత్మ తన ఇంటి చూరుమీద లేదా పరిసరాల్లోనే ఉండి, తన వారికోసం ఆశగా ఎదురుచూస్తుంటుంది. తన కళ్ల ముందు తన పిల్లలు, బంధువులు భోజనాలు చేస్తూ, నవ్వుకుంటూ ఉంటే ఆత్మకు విపరీతమైన ఆవేదన కలుగుతుంది. నిన్నటివరకు నాతో ఉన్నవీరు అప్పుడే నన్ను మరిచిపోయారా అన్న ఆలోచన ఆత్మను దహిస్తుంది. ఆకలి దప్పికలు ఆ జీవుడిని నిరంతరం వేధిస్తూనే ఉంటాయి. ఆ సమయంలో ఆత్మకు మనం పెట్టే పిండమే ఏకైక ఆహారం. ఒకవేళ ఆ కుటుంబ సభ్యులు అశ్రద్ధగా ఉండి, కర్మకాండలు సరిగా చేయకపోతే, ఆత్మ ఆకలితో అల్లాడిపోతూ తన ఇంటి గోడలనే కోరుకుంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ దృశ్యం వర్ణనాతీతం. యమదూతలు ఆత్మను ఒక్క క్షణం కూడా వదలరు. వారు ఆ ఆత్మను బెదిరిస్తూ యమలోక మార్గంలోని భయానక దృశ్యాలను వివరిస్తుంటారు. ఆ దారిలో ఉండే అగ్నిజ్వాలలు, రక్తం ప్రవహించే నదులు, భయంకరమైన జంతువుల గురించి వింటుంటే ఆత్మ వణికిపోతుంది. 9వ రోజు పూర్తయ్యేసరికి ఆత్మకు తన భూలోక బంధం తెగపోవడానికి సిద్ధంగా ఉంటుంది. తాను ఇక ఈ ఇంటికి పరాయివాడినని, తన దారి వేరని గ్రహించడం ప్రారంభిస్తుంది. ఈ సమయంలోనే ఆత్మకు వైతరిణీ నది అనే పేరు వినబడుతుంది. యమలోకానికి వెళ్లే దారిలో ఈ నది ఒక పెద్ద అడ్డంకి. 100 యోజనాల వెడల్పు ఉండే ఆ నదిలో నీరు ఉండదు. కేవలం రక్తం, చీము, ఎముకలు, వెంట్రుకలు మాత్రమే ప్రవహిస్తుంటాయి. ఆ నదిని చూడగానే పాపాత్ములైన జీవులు భయంతో కేకలు వేస్తారు. ఆ నదిలో ఉండే మొసళ్ళు, భయంకరమైన పక్షులు ఆ జీవుడిని పొడుచుకు తింటాయి. ఈ నదిని దాటడం సామాన్య మానవుడికి సాధ్యం కాదు. కాని ఇక్కడే మన పెద్దలు చెప్పిన ఒక గొప్ప రహస్యం దాగ ఉంది. జీవించి ఉన్నప్పుడు ఎవరైతే భక్తితో గోదానం చేస్తారో వారు ఆ వైతరిణీ నదిని సునాయాసంగా దాటగలరు. ఆవు తోకను పట్టుకుని ఆత్మ ఆ భయంకరమైన నదిని దాటుతుందని గరుడ పురాణం చెబుతోంది. మనం చేసే దానధర్మాలు మనల్ని ఎలా రక్షిస్తాయో చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఆ గోవు ఆ ఆత్మకు ఒక రక్షణ కవచంలా మారి ఆపద నుండి గట్టెక్కిస్తుంది. దానాలు చేయనివారు మాత్రం ఆ నదిలో పడి అంతులేని వేదనను అనుభవిస్తూ ఈదుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఈ సత్యాన్ని గ్రహించినవాడు తన సంపాదనలో కొంతైనా ఇతరులకు మేలు చేయడానికి ఉపయోగస్తాడు. ఎందుకంటే మనం తీసుకువెళ్లేది కేవలం మనం చేసిన పుణ్యమే. ఈ 10 రోజుల్లో ఆత్మ తన గత జన్మల పాపాలను కూడా గుర్తు తెచ్చుకుంటుంది. తాను చేసిన అన్యాయాలు, మోసాలు అన్నీ కళ్లముందు కదలాడుతుంటాయి. ఆ సమయంలో పశ్చాత్తాపం కలిగినా ప్రయోజనముండదు. యమదూతలు ఆ ఆత్మను తోసుకుంటూ, నడువుము జీవుడా, నీ పాప ఫలితాన్ని అనుభవించే సమయం ఆసన్నమైంది అని గద్దిస్తుంటారు. ఆ కేకలు ఆత్మ గుండెల్లో పిడుగుల్లా పడతాయి. తన వారిని పిలవాలని చూస్తుంది, కాని తన గొంతు పెగలదు. ఆ నిస్సహాయత, ఆ ఒంటరితనం జీవుడికి అతి పెద్ద శిక్ష. మనం బ్రతికున్నప్పుడు ఎంతోమంది చుట్టూ ఉన్నారని గర్వపడతాం, కాని ఆ చివరి ప్రయాణంలో మనం తలవంచుకుని ఒంటరిగానే సాగాలి. గరుడ పురాణం కేవలం భయపెట్టే గ్రంథం కాదు, అది మనిషిని సరైన మార్గంలో పెట్టే ఒక మార్గదర్శి. ఈ 9 రోజుల్లో ఆత్మకు కలిగే అనుభవాలు మనల్ని మేల్కొల్పాలి. మనం చేసే ప్రతి పిండ ప్రదానం వెనుక ఒక శాస్త్రీయ కారణముంది. ఆ పిండం ఆ సూక్ష్మ శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది. 10వ రోజున చేసే కర్మ అత్యంత ప్రధానమైనది. ఆ రోజున ఆత్మకు సంపూర్ణమైన తృప్తి కలగాలి. లేదంటే ఆత్మ యమలోక ప్రయాణాన్ని ప్రారంభించలేదు. ఆత్మ తృప్తి చెందకుండా వెళితే ఆ కుటుంబంలో ఎప్పుడూ ఏదో ఒక అశాంతి, అనారోగ్యాలు వెంటాడుతూనే ఉంటాయి. అందుకే పెద్దల ఆచారాలను గౌరవించడం మన కనీస ధర్మం. ఆత్మీయుల మరణం తర్వాత మనం చేసే ఏడుపులు, అరుపులు ఆత్మకు ఎటువంటి మేలు చేయవు. పైగా ఆ ఏడుపు వల్ల కలిగే కన్నీరు ఆత్మకు వేడి నీళ్లలా తగులుతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మరణం సంభవించినప్పుడు ధైర్యంగా ఉండి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేయాలి. భగవంతుని నామస్మరణ చేయడం వల్ల ఆత్మకు ఉపశమనం లభిస్తుంది. తాను వెళ్లబోయే దారిలో వెలుగు కనిపిస్తుంది.
ప్రాపంచిక బంధాల నుండి విముక్తి పొంది పరమాత్మ వైపు అడుగులు వేయడానికి ఆత్మకు మనమిచ్చే గొప్ప బహుమతి భగవన్నామమే. ఈ 10 రోజుల కర్మలు పూర్తి కాగానే ఆత్మ తన ఇంటిని శాశ్వతంగా వదిలివేస్తుంది. కాలం ఎవరికోసం ఆగదు. ఆత్మ తన ప్రయాణాన్ని కొనసాగస్తూనే ఉంటుంది. యమలోక మార్గంలో ఎదురయ్యే తదుపరి ఘట్టాలు మరింత ఉత్కంఠభరితంగా, భయానకంగా ఉంటాయి. చిత్రగుప్తుడి కొలువులో ఆత్మకు ఎదురయ్యే ప్రశ్నలు ఏమిటి? యమధర్మరాజు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుంది? ఆత్మ తన పాపాలను ఎలా కడుక్కుంటుంది? ఇవన్నీ వింటుంటే మన జీవితం పట్ల మనకు అపారమైన గౌరవం కలగాలి. ఈ జన్మను సార్థకం చేసుకోవాలనే తపన కలగాలి. ఆత్మ ప్రయాణం అనేది ఒక గొప్ప పాయం. అది మనల్ని అశాశ్వతమైన లోకం నుండి శాశ్వతమైన సత్యం వైపు నడిపిస్తుంది. ఆ దారిలో మనం నేర్చుకోవాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయి. కాలచక్రం తన ప్రయాణాన్ని ఎప్పుడూ ఆపదు. అది నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఈ అనంతమైన కాల ప్రవాహంలో మనిషి జీవితం ఒక నీటి బుడగ వంటిది. పుట్టిన ప్రతి ప్రాణి ఏదో ఒకరోజు మృత్యువు ఒడిలోకి చేరుకోవాల్సిందే. అయితే మరణం తర్వాత జరిగే ఆ 12 రోజుల ప్రయాణం గురించి తెలుసుకోవడం వల్ల మనిషిలో ఉన్న అహంకారం నశిస్తుంది. ఈ పరమ సత్యాలను వినడానికి అపారమైన ధైర్యముండాలి. కేవలం పైపైన మెరుగులు చూసేవారికి, ఆధ్యాత్మిక చింతన లేనివారికి ఈ రహస్యాలు భయాన్ని కలిగస్తాయి. ఓపిక లేనివారు, సత్యాన్ని అంగీకరించలేనివారు ఇప్పుడే విరమించుకోవచ్చు. ఎందుకంటే మనమిప్పుడు తెలుసుకోబోయే విషయాలు జీవుడి ఆఖరి బంధం తెగపోయే ఘడియలను, ఆత్మ పడే వేదనను కళ్లకు కట్టినట్లు వివరిస్తాయి. మరణించిన 10 రోజులు పూర్తికాగానే ఆత్మకు ఒక సంపూర్ణమైన యాతన శరీరం సిద్ధమవుతుంది. మొదటి రోజు నుండి మనం పెట్టిన పిండాల వల్ల శిరస్సు నుండి పాదాల వరకు అవయవాలు రూపుదిద్దుకుంటాయి. 10వ రోజున ఇచ్చే పిండం ఆత్మకు సంపూర్ణమైన ఆకలిని, తృప్తిని కలిగిస్తుంది. ఆ రోజున ఆత్మ తన ఇంటి చూరుమీద కూర్చుని తనవారు చేసే కార్యాలను నిశితంగా గమనిస్తుంది. ఆ రోజున పుత్రులు, బంధువులు చేసే తలనీలాల సమర్పణ ఆత్మకు ఒక రకమైన విముక్తిని కలిగిస్తుంది. తనకోసం తనవారు పడుతున్న బాధను చూసి ఆత్మ కరిగిపోతుంది. కాని మరుక్షణమే తన ప్రయాణం గురించి గుర్తుకు వచ్చి భయంతో వణికిపోతుంది. పడవ రోజున ఇచ్చే పిండం అత్యంత కీలకమైనది. దీనిని దశమదిన కర్మ అంటారు. ఈ రోజున పెట్టే ఆహారం ఆత్మకు యమలోక మార్గంలో ప్రయాణించడానికి కావలసిన శక్తిని ఇస్తుంది. ఒకవేళ ఈ రోజున కర్మకాండలు సరిగ్గా జరగకపోతే ఆత్మ ఆకలితో అల్లాడిపోతూ ప్రేత రూపంలోనే ఉండిపోతుంది. ఆకలితో ఉన్న ఆత్మ చేసే ఆర్తనాదం ఆ ఇంటికి శ్రేయస్కరం కాదు. అందుకే పెద్దలు అత్యంత భక్తితో, నిష్ఠతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ 10 రోజులు ఆత్మ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నట్లే భావిస్తుంది. కాని ఆ తర్వాతే అసలైన ప్రయాణం మొదలవుతుంది. ఈ ధర్మ ప్రచారం, సనాతన సంప్రదాయాల పరిరక్షణ మనందరి బాధ్యత. ఈ జ్ఞానగంగను మరికొంతమందికి చేరవేయడానికి, ఈ ఛానల్ ద్వారా సాగుతున్న ఆధ్యాత్మిక ప్రయాణానికి మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్ర సంకేతం, స్కానర్ ద్వారా మీరు అందించే ప్రతి చిరుకానుక కూడా ధర్మరక్షణకు, మరిన్ని ఇటువంటి అద్భుతమైన విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో తోడ్పడుతుంది. మీ ఆర్థిక మద్దతు కేవలం ఒక విరాళం కాదు, అది మన సంస్కృతిని కాపాడుకోవడానికి మీరు వేసే ఒక బలమైన అడుగు. ఈ పుణ్యకార్యంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. 11వ రోజున ఆత్మకు తన గమ్యం పట్ల ఒక స్పష్టత వస్తుంది. ఆ రోజున చేసే ఏకోద్దిష్ట శ్రాద్ధం ఆత్మకు అత్యంత ప్రీతికరమైనది. ఈ కర్మ వల్ల ఆత్మకు ప్రేతత్వం వదిలిపోయి పితృదేవతల చెంతకు చేరడానికి అర్హత లభిస్తుంది. ఈ సమయంలో ఆత్మకు విపరీతమైన దాహం వేస్తుంది. మనం వదిలే తిలోదకాలు ఆత్మకు అమృతంలా తగులుతాయి. గరుడ పురాణం ప్రకారం 11వ రోజున చేసే దానధర్మాలు ఆత్మకు దారి పొడవునా రక్షణగా నిలుస్తాయి. వస్త్రదానం, అన్నదానం చేయడం వల్ల ఆత్మకు యమలోక మార్గంలో ఎండ తీవ్రత నుండి ఉపశమనం లభిస్తుంది. 11వ రోజు రాత్రి ఆత్మ తన ఇంటిని ఆఖరిసారిగా చుట్టివస్తుంది. తాను పడుకున్న మంచం, తాను వాడిన వస్తువులు, తన ప్రియమైన వ్యక్తులను చూసి కన్నీరు మున్నీరవుతుంది. ఇక నేను ఈ లోకానికి పరాయివాడిని, నా వారందరూ నన్ను శాశ్వతంగా పంపించేస్తున్నారు అన్న నిశ్చయానికి ఆత్మ వస్తుంది. ఆ సమయంలో ఆత్మకు కలిగే వైరాగ్యం మాటల్లో చెప్పలేనిదే.
ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని, మన వెంట వచ్చేవి కేవలం మనం చేసిన పుణ్యకార్యాలు మాత్రమేనని ఆత్మకు అప్పుడు బోధపడుతుంది. అందుకే మనిషి బ్రతికున్నప్పుడే పరమాత్మ చింతనలో ఉండాలని పెద్దలు చెబుతుంటారు. యమదూతలు ఆత్మను 12వ రోజున తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉంటారు. వారి చేతుల్లో ఉండే పాశాలు, భయంకరమైన ఆయుధాలు చూసి ఆత్మ భయంతో గడగడలాడుతుంది. ఆ సమయంలో ఆత్మకు మనం చేసే వేద మంత్రోచ్చారణలు ఒక కవచంలా పనిచేస్తాయి. అందుకే చనిపోయినవారి ఇంట్లో పవిత్రమైన మంత్రాలు వినపడాలి. ఏడుపులు, పెడబొబ్బల వల్ల ఆత్మకు మరింత ఆవేదన కలుగుతుంది. భగవంతుని నామం ఆత్మకు వెలుగును చూపిస్తుంది. చీకటి నిండిన ఆ మార్గంలో ఆ వెలుగే ఆత్మను నడిపిస్తుంది. మన ధర్మశాస్త్రాలు చెబుతున్న ప్రకారం 11వ రోజున వృషభోత్సర్జనం అనే ప్రక్రియ చేస్తారు. అంటే ఒక ఆవును, ఎద్దును పూజించి దానం చేయడం. ఈ క్రియ వల్ల ఆత్మకు నరకలోక బాధల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. సనాతన ధర్మంలో గోవుకు ఉన్న ప్రాముఖ్యత అటువంటిదే. ఆవు శరీరంపై ఉండే ప్రతి రోమము ఒక దేవతకు నిలయం. అటువంటి గోవును దానం చేయడం వల్ల కలిగే పుణ్యం ఆత్మను వైతరిణీ నది నుండి సునాయాసంగా దాటిస్తుంది. ఈ విషయాలను గ్రహించినవాడు తన జీవితకాలంలో గో సంరక్షణకు ప్రాముఖ్యత ఇస్తాడు. ఆత్మ తన ప్రయాణంలో ఎదుర్కొనే ప్రతిఘట్టం మనకు ఒక హెచ్చరిక. మరణం తర్వాత మనం ఒంటరివాళ్లం కాకూడదు అంటే ఈ లోకంలో ఉన్నప్పుడే ధర్మమార్గంలో నడవాలి. ఆ 12 రోజుల ప్రయాణం మన కర్మల ప్రతిబింబం. మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. ఈ సత్యం ఆత్మకు ఆ 12 రోజుల్లో ప్రతిక్షణం గుర్తుకు వస్తుంది. 12వ రోజున జరిగే సపిండీకరణం అత్యంత అద్భుతమైన ఘట్టం. ఆ ఘట్టం ద్వారా ఆత్మ తన పితృదేవతలతో ఎలా కలుస్తుంది? ఆ బంధం ఎలా ఏర్పడుతుంది? ఇవన్నీ వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. కాలం తన పని తాను చేసుకుపోతుంది. ఆత్మ తన గమ్యం వైపు అడుగులు వేస్తుంది. యమలోక మార్గంలో ఎదురయ్యే తదుపరి వింతలు, విశేషాలు మరింత లోతైనవి. ఆ ప్రయాణంలో ఆత్మ చూసే దృశ్యాలు, చిత్రగుప్తుడి లెక్కలు, యమధర్మరాజు తీర్పు అన్నీ మన జీవితానికి దిశానిర్దేశం చేసే పాక్యాలే. మృత్యువు అంటే భయం కాదు, అది ఒక కొత్త లోకానికి స్వాగతం. ఆ లోకంలో మనం గౌరవంగా నిలబడాలి అంటే ఈ లోకంలో మనం చేసే పనులే పునాది. ఈ ప్రయాణం ఇంకా ముగియలేదు. ఆత్మ తన అసలైన గమ్యానికి చేరుకునే వరకు సాగే ఈ ఉత్కంఠభరితమైన గాథను అలాగే కొనసాగిద్దాం. మరణం అనేది ఒక నిశ్శబ్ద ప్రయాణం. ఈ అనంత విశ్వంలో జీవుడు తన ఉనికిని చాటుకోవడానికి చేసే పోరాటం ఒక ఎత్తు అయితే, శరీరాన్ని విడిచిన తర్వాత సాగించే యాత్ర మరొక ఎత్తు. మృత్యువు కోగిలిలో చిక్కుకున్న జీవుడికి బంధాలు, అనుబంధాలు అన్నీ భారంగానే అనిపిస్తాయి. ఈ పరమ సత్యాలను తెలుసుకోవడానికి సామాన్యమైన మనస్సు సరిపోదు. ప్రాపంచిక సుఖాలమీద విపరీతమైన భ్రాంతి ఉన్నవారు, కఠినమైన వాస్తవాలను చూసి భయపడేవారు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఇక్కడితో ఆపివేయడం మంచిదే. ఎందుకంటే మనమిప్పుడు తెలుసుకోబోయే విషయాలు ఆత్మ యొక్క ఆకలిని, అది అనుభవించే ఒంటరితనాన్ని మరియు పితృలోక ప్రవేశానికి ముందు జరిగే సంక్లిష్ట ప్రక్రియలను అత్యంత గంభీరంగా వివరిస్తాయి. ఈ రహస్యాలు విన్నప్పుడు మన కంటికి కనిపించే ఈ జగత్తు ఎంత అశాశ్వతమో అర్థమవుతుంది. గరుడ పురాణం ప్రకారం 12వ రోజుకు చేరుకునే ముందు ఆత్మ 11వ రోజున ఒక వింతైన స్థితిలో ఉంటుంది. ఈ రోజున చేసే ఏకోద్దిష్ట శ్రాద్ధం ఆత్మకు ప్రేతత్వం నుండి విముక్తి కలిగించడానికి చేసే ఒక గొప్ప ప్రయత్నం. అప్పటివరకు ఆత్మను ప్రేతము అని పిలుస్తారు. అంటే ఇంకా స్థిరత్వం లభించని, ఆకలి దప్పికలతో అలమటించే ఒక సూక్ష్మరూపం. 11వ రోజున బ్రాహ్మణులకు పెట్టే భోజనం, ఇచ్చే దానాలు ఆత్మకు ఒక రకమైన సంతృప్తిని ఇస్తాయి. ఆ సమయంలో ఆత్మ తన ఇంటి మధ్యలో నిలబడి తన పేరుమీద జరుగుతున్న ప్రతి పనిని గమనిస్తూ ఉంటుంది. తన సంతానం తనను ఎంత గౌరవిస్తున్నారో, తన మోక్షం కోసం ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో చూసి ఆత్మ పొంగిపోతుంది లేదా కుంగపోతుంది. ఈ సమయంలోనే ఆత్మకు 16 రకాల శ్రాద్ధాలు నిర్వహిస్తారు. ఈ 16 శ్రాద్ధాలు ఆత్మకు యమలోక మార్గంలో వచ్చే వివిధ అడ్డంకులను దాటడానికి కావలసిన శక్తిని అందిస్తాయి. ఆ దారిలో ఉండే భయంకరమైన అడవులు, ఎడారులు, రక్తపు నదులు దాటాలంటే ఈ పుణ్యఫలం ఎంతో అవసరం. యమదూతలు ఆత్మను నిరంతరం గద్దిస్తూ ముందుకు తోస్తుంటారు. ఓరీ మందభాగ్యుడా! నీవు భూలోకంలో ఉన్నప్పుడు దానధర్మాలు చేయలేదు, ఇప్పుడు ఆకలితో మాడుతున్నావు చూడు అని వారు ఎగతాళి చేస్తుంటే
ఆత్మ పడే వేదన వర్ణనాతీతం. ఆ సమయంలో మనం చేసే ప్రతిదానం ఆత్మకు ఒక చల్లని నీడలా, ఒక మధురమైన ఫలంలా అందుతుంది. 11వ రోజు రాత్రి ఆత్మకు ఒక అద్భుతమైన మార్పు సంభవిస్తుంది. అప్పటివరకు ఉన్న అపవిత్రత క్రమంగా తొలగిపోతుంది. మరుసటి రోజు జరిగే సపిండీకరణం కోసం ఆత్మ సిద్ధమవుతుంది. సపిండీకరణం అంటే ఆత్మను తన పూర్వీకులతో కలపడం. అంటే తన తండ్రి, తాత, ముత్తాతలతో ఆత్మకు ఉన్న అనుబంధాన్ని పునరుద్ధరించడం. ఈ ప్రక్రియ జరగనంతవరకు ఆత్మ పితృలోకంలోకి ప్రవేశించలేదు. అది కేవలం అంతరిక్షంలో తిరుగుతూ ఉండే ఒక ప్రేతము మాత్రమే. అందుకే మన ధర్మశాస్త్రాలు 12 రోజుల కర్మలను ఎంతో నిష్ఠగా నిర్వహించాలని చెబుతాయి. ఆ 12 రోజులు ఆ కుటుంబం పడే వేదన, చేసే ప్రార్థనలు ఆత్మకు పరలోకంలో ఒక పాస్పోర్టు వంటివి. ఆత్మ తన ప్రయాణంలో ఎదుర్కొనే అతిపెద్ద సవాలు ఏమిటంటే తన సంసార బంధాన్ని పూర్తిగా తెంచుకోవడం. 12వ రోజు వచ్చేసరికి ఆత్మకు భూమిపై తన ఇల్లు, తన భార్య, తన బిడ్డలమీద ఉన్న మమకారం పూర్తిగా తగ్గపోవాలి. లేదంటే ఆత్మ యమలోకానికి వెళ్లడానికి నిరాకరిస్తుంది. ఆ సమయంలో యమదూతలు పాశాలను వేసి ఆత్మను బంధించి లాక్కుని వెళతారు. అది మరింత నరకప్రాయంగా ఉంటుంది. అందుకే ఆ 12 రోజులు ఇంట్లో చేసే ఆధ్యాత్మిక ప్రసంగాలు, పురాణ పఠనాలు ఆత్మకు వైరాగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఈ ప్రపంచంలో ఎవరు నీవారు కారు, నీ కర్మలే నీ వెంట వస్తాయి అనే పరమసత్యం ఆత్మకు అప్పుడు బోధపడుతుంది. 12వ రోజు ఉదయం ఆత్మకు ఒక కొత్త ఆశ కలుగుతుంది. తన పితృ దేవతల దగ్గరకు వెళ్లబోతున్నాననే ఆలోచన ఆత్మకు కొంత ఉపశమనాన్ని ఇస్తుంది. ఆ రోజున చేసే పిండ ప్రదానంలో ఒక పెద్ద పిండాన్ని 3 చిన్న పిండాలతో కలుపుతారు. ఇది కేవలం అన్నపు ముద్దల కలయిక కాదు, అది ఆత్మల సమ్మేళనం. ఆ పెద్ద పిండం మరణించిన వ్యక్తికి ప్రతీక అయితే, ఆ 3 చిన్న పిండాలు తండ్రి, తాత, ముత్తాతలకు ప్రతీకలు. వాటిని కలిపినప్పుడు ఆత్మకు పితృలోకంలో శాశ్వతమైన స్థానం లభిస్తుంది. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఆకాశం నుండి పితృ దేవతలు దిగివచ్చి ఈ కొత్త ఆత్మను ఆహ్వానిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రయాణంలో ఆత్మకు తోడుగా ఉండేది కేవలం భగవన్నామం మాత్రమే. మనం బ్రతికున్నప్పుడు ఎన్ని కోట్లు సంపాదించినా ఆ చివరి ప్రయాణంలో అవి మనకు నీళ్లు కూడా ఇవ్వలేవు. కేవలం మనం చేసిన సత్యకార్యాలు, ధర్మబద్ధమైన జీవితం మాత్రమే మనల్ని కాపాడతాయి. యమలోక మార్గంలో ఉండే అసిపత్రవనం అనే భయంకరమైన అడవిని దాటాలంటే మనిషి భూమిపై ఉన్నప్పుడు చేసిన వృక్షదానం లేదా అన్నదానం రక్షిస్తుంది. అక్కడ ఉండే చెట్ల ఆకులు కత్తుల్లా పదునుగా ఉంటాయి, అవి పాపాత్ముల శరీరాన్ని చీల్చి చెండాడతాయి. కాని పుణ్యాత్ములకు మాత్రం అవే ఆకులు చల్లని నీడను ఇస్తాయి. చనిపోయిన 12 రోజులపాటు ఆ ఇంట్లో ఉప్పు, కారం వంటి పదార్థాలను తగ్గించి తింటారు. ఇది కేవలం నియమం కాదు, ఆత్మ పట్ల చూపే గౌరవం. ఆ సమయంలో మనం చూపే సంయమనం, భక్తి ఆత్మకు ప్రశాంతతను చేకూరుస్తాయి. ఆ 12 రోజులు ఆత్మ అనుభవించే స్థితిగతులు చూస్తే మానవ జన్మ ఎంత విలువైనదో అర్థమవుతుంది. ప్రతిక్షణం మనం చేసే పని మన భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తుందో గరుడ పురాణం మనకు హెచ్చరికలు జారీ చేస్తుంది. మృత్యువు తర్వాత ఎదురయ్యే ఆ చీకటి మార్గంలో మనం వెలుగును వెతుక్కోవాలి అంటే ఇప్పుడే మన జీవితాన్ని దిద్దుకోవాలి. ఆత్మ తన 11వ రోజు ప్రయాణాన్ని ముగించుకుని 12వ రోజు మహత్తర భట్టానికి చేరుకుంటుంది. ఆ రోజున జరిగే సపిండీకరణం తర్వాత ఆత్మ ఇక ఈ భూలోకంతో సంబంధం లేనిదిగా మారుతుంది. అది పితృలోక నివాసి అవుతుంది. అయితే ఆ పితృలోకానికి వెళ్లే దారిలో కూడా ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి. వైతరిణీ నది తీరంలో ఆత్మ ఎదుర్కొనే ఆఖరి సవాలు ఏమిటి? అక్కడ ఉండే యమధర్మరాజు దూతలు ఆత్మకు ఏ సూచనలు ఇస్తారు? చిత్రగుప్తుడి కార్యాలయంలో ఆత్మకు సంబంధించిన చిట్టా ఎలా విప్పబడుతుంది? ఇవన్నీ ఒక అద్భుతమైన మలుపుతో కూడిన కథాంశాలు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మనల్ని ఒక కొత్త లోకంలోకి తీసుకువెళుతుంది. అక్కడ పాపపుణ్యాల లెక్కలు తప్పవు, సిఫార్సులు ఉండవు. కేవలం సత్యం మాత్రమే రాజ్యమేలుతుంది. ఆ సత్యం ముందు ఆత్మ తలవంచుకుని నిలబడాలి. ఆ ఘడియల కోసం మనం ఇప్పుడే సిద్ధమవ్వాలి. గరుడ పురాణం అందించే ఈ దివ్యజ్ఞానం మన కళ్లను తెరిపిస్తుంది. జీవితం పట్ల ఉన్న అనవసరమైన భ్రమలను తొలగిస్తుంది. ఆత్మ తన గమ్యాన్ని చేరుకోవడానికి చేసే ఈ ఆఖరి ప్రయత్నం మనందరికీ ఒక పాణ్యం. ఆ ప్రయాణంలో ఇంకా ఎదురయ్యే ఉత్కంఠభరితమైన అంశాలను
మనం నిశితంగా గమనిద్దాం. మృత్యువు అనేది దేహానికి మాత్రమే సంభవించే ఒక పరిణామం కాని ఆత్మకు అది ఒక కొత్త ప్రయాణానికి నాంది. ఈ అనంతమైన విశ్వంలో మనం ఒక అద్దె ఇంట్లో ఉన్నట్లే ఈ దేహంలో నివసిస్తాము. కాలం ముగియగానే ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళక తప్పదు. అయితే ఆ వెళ్లే దారిలో ఎదురయ్యే మలుపులు, ఆ దారిలో మనం అనుభవించే కష్టసుఖాల గురించి తెలుసుకోవడం ప్రతి మానవుడికి అవసరం. ఈ గంభీరమైన రహస్యాలను వినడానికి నిశ్చలమైన బుద్ధి, అచంచలమైన విశ్వాసం కావాలి. లోకజ్ఞానంతో విర్రవీగేవారికి, ఆధ్యాత్మికతను తృణీకరించేవారికి ఈ విషయాలు అర్థం కావు. అటువంటివారు ఈ ప్రయాణాన్ని ఇక్కడితో ఆగవేయవచ్చు. ఎందుకంటే మనమిప్పుడు తెలుసుకోబోయే 12వ రోజు కర్మకాండలు మరియు ఆత్మ యొక్క అంతిమ వీడ్కోలు ఘట్టం మన హృదయాలను కదిలించివేస్తుంది. 12వ రోజు అనేది మరణించిన జీవుడికి మరియు భూలోకానికి మధ్య ఉండే ఆఖరి బంధాన్ని తెంచే రోజు. గరుడ పురాణం ప్రకారం ఈ రోజున జరిగే సపిండీకరణం అత్యంత పవిత్రమైన మరియు క్లిష్టమైన ప్రక్రియ. అప్పటివరకు ప్రేతము అని పిలవబడే ఆ సూక్ష్మజీవి ఈ కర్మ తర్వాతే పితృదేవతగా మారుతుంది. 12వ రోజు ఉదయాన్నే ఆ ఇంట్లో ఒక వింతైన నిశ్శబ్దం, అదే సమయంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తి ఆవరించి ఉంటుంది. ఆత్మ తన కుటుంబ సభ్యులను ఆఖరిసారిగా చూసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ రోజున పుత్రుడు చేసే దానాలు, వదిలే తిలోదకాలు ఆత్మకు పితృలోక ద్వారాలను తెరుస్తాయి. సపిండీకరణం సమయంలో 4 జలపాత్రలను, కలశాలను ఉంచుతారు. ఇందులో ఒకటి మరణించిన వ్యక్తికి ప్రతీక కాగా, మిగిలిన 3 పాత్రలు ఆ వ్యక్తి యొక్క తండ్రి, తాత మరియు ముత్తాతలకు ప్రతీకలు. మంత్రోచ్చారణల మధ్య మరణించిన వ్యక్తి యొక్క పాత్రలోని నీటిని మిగిలిన 3 పాత్రలలోకి కలుపుతారు. ఇది కేవలం నీటి కలయిక కాదు, ఇది ఆత్మల సమ్మేళనం. అప్పటివరకు ఒంటరిగా, ఆకలి దప్పికలతో అలమటించిన ఆ జీవుడికి తన పూర్వీకుల తోడు లభించే అద్భుత భట్టమిది. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఆత్మకు ఒక రకమైన ఊరట లభిస్తుంది. తనవారు తనను ఒంటరిగా వదిలివేయలేదని, తనను తన వంశ వృక్షంలో కలిపేశారని ఆత్మ ఆనందిస్తుంది. ఈ సమయంలోనే ఆత్మకు పితృలోక నివాసుల నుండి పిలుపు అందుతుంది. ఆకాశమార్గంలో పితృదేవతలు దిగివచ్చి ఈ కొత్త ఆత్మను ఆహ్వానిస్తారు. అప్పటివరకు భయపెట్టిన యమదూతలు కూడా ఈ సమయంలో కొంత శాంతిస్తారు. ఎందుకంటే సపిండీకరణం పూర్తయిన ఆత్మకు ఒక ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. మనం పెట్టే సపిండపిండం ఆత్మకు ఒక అద్భుతమైన శక్తిని ఇస్తుంది. ఆ శక్తితోనే ఆత్మ సుదీర్ఘమైన యమలోక ప్రయాణానికి సిద్ధమవుతుంది. ఈ 12 రోజులు ఆత్మ పడిన వేదన అంతా ఈ ఒక్క కర్మతో కొంత ఉపశమిస్తుంది. అందుకే హిందూ ధర్మంలో సపిండీకరణానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. కాని ఇక్కడ ఒక కైన సత్యముంది. ఒకవేళ ఆ వ్యక్తి బ్రతికున్నప్పుడు ఘోరమైన పాపాలు చేసి ఉంటే, లేదా ఆ వ్యక్తికి సంతానం లేక సపిండీకరణం జరగకపోతే, ఆత్మ ప్రేత రూపంలోనే ఉండిపోతుంది. అటువంటి ఆత్మలకు పితృలోక ప్రవేశముండదు. అవి ఆకలితో, దప్పికతో ఈ భూమండలమీద గాలిలో తేలుతూ తిరుగుతుంటాయి. తమకు కర్మకాండలు నిర్వహించేవారు లేరని ఆక్రోశిస్తాయి. అందుకే శాస్త్రాలు చెబుతున్నాయి, మనిషి బ్రతికున్నప్పుడే ధర్మమార్గంలో నడవాలి, పుణ్యాన్ని సంపాదించుకోవాలి. మనం చేసే పుణ్యమే మన ఆఖరి గడియలో మనకు తోడుగా నిలుస్తుంది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఆశించకుండా మన ఆత్మశాంతికి మనమే పునాది వేసుకోవాలి. 12వ రోజు మధ్యాహ్నం ఆత్మ తన ఇంటి గుమ్మం దాటాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఆత్మకు కలిగే బాధ వర్ణనాతీతం. ఈ ఇల్లు నాది, ఈ మనుషులు నావారు అని అరిచినా, ఏడ్చినా ఎవరు వినరు. కాల మహిమ అటువంటిది. ఆత్మ తన ఇంటిని, తన సామాన్లను, తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న మొక్కలను ఆఖరిసారిగా స్పృశిస్తుంది. ఆ సమయంలో ఇంట్లో గరుడ పురాణ పారాయణం జరుగుతుంటే ఆ మాటలు ఆత్మకు అమృతంలా అనిపిస్తాయి. ఓ జీవుడా! మమకారాన్ని వీడు, నీ గమ్యం ఇక్కడ లేదు, పరమాత్మ వైపు సాగపో అని పురాణం బోధిస్తుంటే ఆత్మకు జ్ఞానోదయం కలుగుతుంది. బంధాలను తెంచుకోవడం ఎంత కష్టమో, ఆ తెంచుకున్న తర్వాత వచ్చే స్వేచ్ఛ అంతకంటే గొప్పదని ఆత్మకు అప్పుడు అర్థమవుతుంది. 12వ రోజున చేసే షోడశ శ్రాద్ధాలు ఆత్మకు మార్గమధ్యంలో ఆహారంగా ఉపయోగపడతాయి. యమలోకానికి వెళ్లే దారిలో 15 పట్టణాలు ఉంటాయి. ప్రతి పట్టణాన్ని దాటడానికి ఆత్మకు 1 నెల సమయం పడుతుంది. అంటే 12 రోజుల కర్మలు ముగసిన తర్వాత కూడా
ఆత్మ యొక్క ప్రయాణం ఏడాదిపాటు సాగుతుంది. ఈ ఏడాది కాలంలో మనం చేసే మాసికాలు, ప్రతి నెల చేసే కర్మలు ఆత్మకు ఆయా పట్టణాల్లో ఆకలి తీరుస్తాయి. ఒకవేళ మనం మాసికాలు నిర్వహించకపోతే ఆత్మ ఆ పట్టణాల్లో ఆకలితో మాడుతూ ప్రయాణించాల్సి ఉంటుంది. మన పెద్దలు ఎంతటి లోతైన ఆలోచనతో ఈ ఆచారాలను ఏర్పరిచారో గమనించండి. ఈ ప్రయాణంలో ఆత్మకు ఎదురయ్యే అతి పెద్ద శత్రువు వైతరిణీ నది. ఈ నది భయంకరమైన రక్తం, చీముతో నిండి ఉంటుంది. పాపాత్ములకు ఆ నది భీతిని కలిగిస్తుంది. కాని 12వ రోజున ఎవరైతే వైతరిణీ గోదానం చేస్తారో ఆత్మకు ఆవుతోక దొరుకుతుంది. ఆ తోకను పట్టుకుని ఆత్మ ఆ నదిని సునాయాసంగా దాటేస్తుంది. దానధర్మాల విశిష్టత ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనం లోకంలో చేసే దానం వృథా పోదు. అది సూక్ష్మరూపంలో మనకు పరలోకంలో రక్షణ కవచంలా మారుతుంది. ఈ సత్యాన్ని గ్రహించినవాడు లోభత్వాన్ని వీడి పరోపకారానికి ప్రాధాన్యత ఇస్తాడు. ఆత్మ తన ఇంటిని వదిలి వెళ్లేటప్పుడు తనవారు పెడుతున్న భోజనాన్ని ఆఖరిసారిగా స్వీకరిస్తుంది. 13వ రోజు నుండి ఆత్మకు భూలోకంతో ఉన్న అన్ని సంబంధాలు తెగిపోతాయి. ఇక ఆత్మ యమలోక మార్గంలో అడుగులు వేయాల్సిందే. అక్కడనుంచి వెనక్కి చూడటముండదు. కేవలం ముందున్న దారి, తాను చేసిన కర్మల ఫలితం మాత్రమే కనిపిస్తాయి. యమదూతలు ఆత్మను తోడుగా తీసుకువెళ్తుంటే ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ సాక్ష్యంగా ఉంటాయి. మనిషి జీవితం ఒక చిన్న నాటకమని, ఆ నాటకం ముగిసిన తర్వాత తెరవెనక జరిగే అసలు కథ ఇదేనని గరుడ పురాణం మనకు హెచ్చరిస్తుంది. మరణం తర్వాత ఆ 12 రోజులు ఆత్మ అనుభవించే ఈ స్థితులు మనల్ని ఆలోచింపజేస్తాయి. మనం ఈనాడు పడుతున్న ఆరాటం, సంపాదిస్తున్న ఆస్తులు ఆఖరి ప్రయాణంలో ఏ మూలకు రావు. కేవలం మనం పలికిన మంచి మాట, మనం చేసిన సహాయం, మనం పూజించిన దైవం మాత్రమే మనకు వెలుగునిస్తాయి. ఆత్మ ప్రయాణం ఆ 12వ రోజుతో ఒక కీలక మలుపు తిరుగుతుంది. ఇకపై ఆత్మ ఎదుర్కోవాల్సిన యమధర్మరాజు కోర్టు, చిత్రగుప్తుడి లెక్కలు మరింత భయంకరంగా ఉంటాయి. ఆ విచారణ ఎలా జరుగుతుంది? ఆత్మ తన తప్పులను ఎలా ఒప్పుకుంటుంది? ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల మనలో ఒక గొప్ప మార్పు వస్తుంది. మరణానంతర ప్రయాణం ఒక అంతులేని మహాకావ్యం. 12 రోజులపాటు తన ఇంటి పరిసరాల్లోనే సంచరిస్తూ తనవారి ప్రేమను, కర్మకాండల ద్వారా లభించే శక్తిని గ్రహించిన ఆత్మ 13వ రోజున ఒక అనివార్యమైన మలుపు వద్దకు చేరుకుంటుంది. అప్పటివరకు ఉన్న భూలోక బంధాలు, ఆ మమకారపు నీడలు అన్నీ ఒక్కసారిగా కనుమరుగైపోతాయి. ఈ గంభీరమైన సత్యాన్ని గ్రహించడానికి అత్యంత ధైర్యం, నిశ్చలమైన చిత్తం అవసరం. కేవలం బాహ్య ప్రపంచపు ఆకర్షణలలో మునిగి తేలేవారికి ఈ ఆత్మ ప్రయాణంలోని లోతులు అర్థం కావు. మృత్యువు అంటే భయపడేవారు, జీవితం కేవలం భౌతికమైనది అని నమ్మేవారు ఇక్కడే విరమించుకోవడం ఉత్తమం. ఎందుకంటే మనమిప్పుడు ప్రవేశించబోయే ఘట్టం, ఆత్మ తన సుదీర్ఘమైన యమలోక ప్రయాణాన్ని ప్రారంభించే అత్యంత క్లిష్టమైన సమయం. 12వ రోజున సపిండీకరణం ముగిసిన తర్వాత ఆత్మకు తన పితృ దేవతలతోడు లభిస్తుంది. కాని యమలోకానికి చేరుకోవడానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం యమలోకం భూలోకానికి సుమారు 86,000 యోజనాల దూరంలో ఉంటుంది. ఈ దూరాన్ని ఆత్మ ఒక్క ఏడాది కాలంలో నడచి పూర్తి చేయాలి. 13వ రోజున యమదూతలు ఆత్మను బంధించి దక్షిణ దిశగా తమ ప్రయాణాన్ని మొదలుపెడతారు. అప్పుడు ఆ ఆత్మ తన ఇంటిని, తన వారిని ఆఖరిసారిగా చూసుకుని ధోరున విలపిస్తూ ముందుకు సాగుతుంది. ఆ సమయంలో ఆత్మకు తోడుగా ఉండేవి కేవలం మనం చేసిన పుణ్యకార్యాలు మాత్రమే. ఆ ప్రయాణ మార్గం సామాన్యమైనది కాదు. అక్కడ చెట్లు ఉండవు, నీడ దొరకదు, తాగడానికి చుక్కనీరు కూడా లభించదు. ఎండ తీవ్రత కోటి సూర్యులు ఒక్కసారిగా ప్రకాశించినట్లు ఉంటుంది. ఆ వేడికి ఆ ఆత్మ కాలిపోతూ, దప్పికతో నాలుక పిడచకట్టుకుపోతుంటే యమదూతలు కఠినంగా వ్యవహరిస్తారు. ఓరీ పాపాత్ముడా! భూమిపై ఉన్నప్పుడు దానాలు చేయలేదు, బాటసారులకు నీరు ఇవ్వలేదు, ఇప్పుడు ఈ దాహాన్ని భరించు అని గద్దిస్తూ కొరడాలతో కొడుతూ ముందుకు తీసుకువెళతారు. ఆ దారిలో ఉండే రాళ్ళు, ముళ్ళు ఆ ఆత్మపాదాలను చీల్చివేస్తుంటాయి. ఆ వేదన వర్ణనాతీతం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మొత్తం 16 పట్టణాలు వస్తాయి. వీటిని షోడశపురములు అంటారు. మొదటి పట్టణం పేరు సౌమ్యపురం. 13వ రోజున తన ఇంటిని విడిచిన ఆత్మ
అష్టకష్టాలు పడుతూ ఈ పట్టణానికి చేరుకుంటుంది. దారిలో ఆత్మకు మనం పెట్టిన 11 రోజుల పిండాలే ఆహారం. ఈ పట్టణాల మధ్య ప్రయాణించేటప్పుడు ఆత్మ తన గత జీవితంలోని సుఖాలను గుర్తుచేసుకుని ఏడుస్తుంది. నేను ఎంతో మందిని మోసం చేశాను, ఎంతో ధనాన్ని కూడబెట్టాను, కాని ఇప్పుడు నా వెంట ఒక్క పైసా కూడా రాలేదు అన్న పశ్చాత్తాపం ఆత్మను దహిస్తుంది. యమలోక మార్గంలో ప్రయాణించే ఆత్మకు మనం చేసే మాసికాలు, నెలనెలా చేసే కర్మలు అత్యంత అవసరం. గరుడ పురాణం ప్రకారం ప్రతి నెల మనం చేసే పిండ ప్రదానం ఆయా పట్టణాల్లో ఆత్మకు లభించే ఏకైక ఆహారం. ఒకవేళ కుటుంబ సభ్యులు మాసికాలు నిర్వహించకపోతే ఆత్మ ఆ పట్టణాల్లో ఆకలితో అల్లాడిపోతూ చెత్తను, అపరిశుభ్రమైన వస్తువులను తినాల్సి వస్తుంది. తన సంతానం తనను విస్మరించినందుకు ఆత్మ పడే వేదన శారీరక వేదన కంటే భయంకరమైనదే. అందుకే పెద్దలు ఏడాదిపాటు నిరంతరంగా కర్మకాండలు నిర్వహించాలని శాసించారు. సౌమ్యపురం తర్వాత సౌరిపురం అనే పట్టణం వస్తుంది. ఈ పట్టణానికి రాజు జంగుడు అనే భయంకరమైన యముడి ప్రతినిధి. ఆత్మ అక్కడికి చేరుకోగానే తన చేసిన పాపాల లెక్కలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఆ మార్గంలో ఆత్మ చూసే దృశ్యాలు భయంకరంగా ఉంటాయి. ఎక్కడ చూసినా కాకులు, గద్దలు, పాములు ఆ జీవుడిని వేధించడానికి సిద్ధంగా ఉంటాయి. పుణ్యం చేసిన వారికి మాత్రం ఈ పట్టణాలు కొంత ప్రశాంతంగా కనిపిస్తాయి. మనం బ్రతికున్నప్పుడు ఎవరికైతే అన్నదానం చేస్తామో ఆ పుణ్యమే ఈ పట్టణాల్లో మనకు ఆహారంగా మారి ఆకలిని తీరుస్తుంది. ఈ యాత్రలో ఆత్మ ఎదుర్కొనే మరొక పట్టణం పుష్పభద్రం. ఇక్కడ వైతరిణీ నది ఒక పాయలా ప్రవహిస్తుంది. ఎవరైతే భూమిపై గోదానం చేశారో వారికి ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. ఆవు మళ్లీ ప్రత్యక్షమై ఆత్మను తన తోకతో నది దాటిస్తుంది. గోదానం చేయని వారు మాత్రం ఆ రక్తం, చీముతో నిండిన నదిలో పడి కొట్టుకుపోవాల్సిందే. ఆ నదిలో ఉండే సూక్ష్మజీవులు ఆత్మను పొడుచుకు తింటుంటే ఆ వేదన భరించలేక ఆత్మ కేకలు వేస్తుంది. ఆ కేకలు వినేవారు ఎవరూ ఉండరు. ప్రకృతి న్యాయం ఎంత కఠినంగా ఉంటుందో ఈ ఘట్టం నిరూపిస్తుంది. ప్రయాణం సాగుతున్న కొద్దీ ఆత్మకు తన శారీరక స్పృహ పూర్తిగా పోయి కేవలం తాను చేసిన కర్మల స్పృహ మాత్రమే మిగులుతుంది. తన బంధువుల మీద ఉన్న ఆశ కూడా క్రమంగా నశిస్తుంది. ఎందుకంటే ఆకలి, దప్పిక, నొప్పి అనేవి ఆత్మను నిరంతరం వెంటాడుతుంటాయి. యమదూతలు ఆత్మను ఒక్క క్షణం కూడా విశ్రమించనివ్వరు. కాలం మించిపోతోంది, నీ పాప ఫలితాన్ని అనుభవించే సమయం దగ్గరపడింది, త్వరగా నడువు అని గద్దిస్తుంటారు. ఆ చీకటి మార్గంలో ఆత్మకు దిక్కుతోచదు. కేవలం తాను చేసిన చిన్న పుణ్యమే అక్కడ చిన్న మెరుపులా కనిపిస్తుంది. ఈ 16 పట్టణాల ప్రయాణం ఒక సంవత్సర కాలం పడుతుంది. ప్రతి పట్టణం ఆత్మకు ఒక కొత్త పరీక్షను పెడుతుంది. కొందరు ఆత్మలు మార్గమధ్యంలోనే అలిసిపోయి పడిపోతాయి. అప్పుడు యమదూతలు వారిని పాశాలతో కట్టి ఈడ్చుకుంటూ తీసుకువెళతారు. ఆ రాపిడికి ఆత్మ శరీరం ముక్కలవుతున్నట్లు అనిపిస్తుంది. కాని ఆ శరీరం నశించదు, కేవలం నొప్పిని మాత్రమే అనుభవిస్తుంది. అందుకే దీనిని యాతనా శరీరం అన్నారు. ఈ బాధల నుండి తప్పించుకోవడానికి మార్గం కేవలం బ్రతికున్నప్పుడే పుణ్యకార్యాలు చేయడం, ధర్మాన్ని పాటించడం. ఆత్మ తన ప్రయాణాన్ని కొనసాగస్తూనే ఉంటుంది. మున్ముందు రాబోయే పట్టణాలు మరింత భయానకమైనవి. చిత్రగుప్తుడి కొలువుకు చేరుకోవడానికి ఆత్మ ఇంకా ఎన్ని కష్టాలు పడాలి? అక్కడ జరిగే విచారణలో ఆత్మకు ఎటువంటి శిక్షలు పడతాయి? నరకలోకాల్లో ఉండే వివిధ రకాల యాతనలు ఏమిటి? ఇవన్నీ వింటుంటే మన జీవితం పట్ల మనకు ఒక బాధ్యత ఏర్పడుతుంది. మృత్యువు తర్వాత మనం ఒంటరివాళ్లం కాకూడదు అంటే ఈ సమాజంలో మనం ఎలా బ్రతకాలో గరుడ పురాణం అద్దం పడుతుంది. ఈ ఉత్కంఠభరితమైన ప్రయాణం ఇంకా ముగియలేదు. ఆత్మ తన అంతిమ గమ్యాన్ని చేరుకోవడానికి సాగించే ఈ మహాయాత్రను మనం నిశితంగా గమనిద్దాం. జీవితమనే నాటకరంగంమీద మనం వేసే వేషాలు ఎన్నో, పలికే మాటలు ఎన్నెన్నో. కాని ఈ తెర పడిపోయిన తర్వాత ఒంటరిగా సాగించే ఆ అంధకార యాత్రలో మనకు తోడుగా వచ్చేది కేవలం మన అంతరాత్మ మాత్రమే. మృత్యువు అనంతమైన సత్యం, అది ఎవరినీ ఉపేక్షించదు. ఈ పరమ రహస్యాలను వినడం అంటే మన గత జన్మల పుణ్యఫలమే. అయితే బలహీనమైన మనస్సు ఉన్నవారు, మృత్యువు పేరు వింటేనే భయపడేవారు, ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి సిద్ధంగా లేనివారు ఇక్కడే నిలిపివేయవచ్చు. ఎందుకంటే మనమిప్పుడు తెలుసుకోబోయే విషయాలు మన కర్మల తీవ్రతను,
యమలోకపు భయంకరమైన న్యాయస్థానాన్ని కళ్లకు కట్టినట్లు వివరిస్తాయి. ఈ ప్రయాణంలో ఆత్మ ఎదుర్కొనే ఆఖరి ఘట్టాలు మన జీవిత గమనాన్ని మార్చివేసేంత శక్తివంతమైనవి. సుదీర్ఘమైన ఏడాది ప్రయాణంలో ఆత్మ ఇప్పటికే అనేక పట్టణాలను దాటుకుంటూ వచ్చింది. తనవారు చేసిన మాసికాలు, దానధర్మాలు ఆత్మకు కొంత ఊరటనిచ్చినా యమలోకపు పొలిమేర్లకు చేరుకునే కొద్దీ భయం పెరిగిపోతుంది. ఆకాశం రక్తం రంగులో కనిపిస్తుంది. గాలిలో భయంకరమైన కేకలు వినిపిస్తాయి. యమదూతలు ఆ ఆత్మను తోసుకుంటూ బహుభీతి అనే పట్టణానికి తీసుకువస్తారు. పేరుకు తగ్గట్టుగానే అక్కడ ప్రతి అడుగులోనూ భయం పొంచి ఉంటుంది. అక్కడ ఉండే మేఘాలు పిడుగులను కురిపిస్తాయి. ఆ పిడుగుల శబ్దానికి ఆత్మ గుండె పగిలినంత పనువుతుంది. తాను చేసిన చిన్న చిన్న తప్పులు కూడా అక్కడ కొండంతలాయ్ తనను వెంటాడుతుంటాయి. ఆ పట్టణం దాటిన తర్వాత విచిత్రపురం వస్తుంది. ఇక్కడ ఆత్మకు తన గత జన్మల దృశ్యాలు విచిత్రంగా కనిపిస్తాయి. తాను ఎవరిని మోసం చేశాడో, ఎవరిని హింసించాడో వారందరూ భయంకరమైన రూపాల్లో తన ముందు నిలబడి నిలదీస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది ఒక రకమైన మానసిక నరకం. ఆత్మ తన తప్పులను ఒప్పుకోక తప్పని స్థితి ఇది. ఆ సమయంలో ఆత్మకు కలిగే ఆవేదనను చూసి యమదూతలు నవ్వుతుంటారు. ఓరీ జీవుడా! లోకంలో అందరినీ మోసం చేయవచ్చు కాని నీ కర్మను నువ్వు మోసం చేయలేవు కదా అని వారు వేసే చలోక్తులు ఆత్మను నిలువునా దహిస్తాయి. క్రమంగా ఆత్మ యమపురి ద్వారాల వద్దకు చేరుకుంటుంది. అక్కడ వైతరిణీ నది తన భీభత్స రూపాన్ని చూపిస్తుంది. ఆ నది 100 యోజనాల వెడల్పు ఉండి అందులో నీరు కాకుండా రక్తం, చీము, ఎముకలు ప్రవహిస్తుంటాయి. ఆ నదిలో ఉండే మొసళ్ళు, పక్షులు పాపాత్ములను పీక్కుతింటుంటాయి. ఆ నదిని దాటడం సామాన్యమైన విషయం కాదు. అయితే ఎవరైతే తమ జీవితకాలంలో గోదానం చేస్తారో లేదా వారి 12 రోజుల కర్మలో వైతరిణీ గోదానం జరుగుతుందో వారికి మాత్రమే అక్కడ ఒక పడవ లేదా ఆవుతోక కనిపిస్తుంది. ఆ తోకను పట్టుకుని ఆత్మ ఆ భయంకరమైన నదిని దాటగలుగుతుంది. లేనివారు ఆ రక్తం నదిలో పడి అంతులేని వేదనను అనుభవిస్తూ ఈదుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. వైతరిణిని దాటిన తర్వాత ఆత్మ ధర్మరాజు కొలువున్న భవనం ముందు నిలబడుతుంది. ఆ భవనం 1000 యోజనాల వెడల్పుతో, వెలుగులతో నిండి ఉంటుంది. కాని పాపాత్ములకు అది కటిక చీకటిగా కనిపిస్తుంది. ఆ ద్వారం వద్ద 2 భయంకరమైన కుక్కలు కాపలా ఉంటాయి. వాటి పేరు శ్యామ మరియు సబల. వాటి కళ్ళు అగ్నిగోళాల్లా ఉంటాయి. పుణ్యాత్ములను అవి ఏమీ చేయవు కాని పాపాత్ములను చూసి అవి చేసే గర్జనలు ఆత్మను వణికించివేస్తాయి. అక్కడ నుండి ఆత్మను చిత్రగుప్తుడి కార్యాలయానికి తీసుకువెళతారు. చిత్రగుప్తుడు అనంతమైన కాలజ్ఞాని. ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి చేసే ప్రతి పనిని ఆయన తన చిట్టాలో రాసి ఉంచుతారు. చిత్రగుప్తుడి ముందు నిలబడినప్పుడు ఆత్మకు ఎటువంటి అబద్ధం చెప్పే అవకాశముండదు. ఎందుకంటే ఆయన ముందు ఒక పెద్ద అద్దముంటుంది. దానిపేరు ప్రకాశం. ఆ అద్దంలో ఆత్మ తన జీవితంలో చేసిన ప్రతి పనిని, ప్రతి ఆలోచనను స్పష్టంగా చూడవచ్చు. మనం రహస్యంగా చేసిన పనులు కూడా అక్కడ బహిర్గతమవుతాయి. నేను ఎవరికీ తెలియకుండా ఈ పని చేశాను కదా అని మనమనుకుంటాం, కాని పరమాత్మ సాక్షిగా ప్రకృతి ప్రతిదీ రికార్డు చేస్తుంది. చిత్రగుప్తుడు ఆ చిట్టాను విప్పి ధర్మరాజుకు వినిపిస్తారు. ఆ సమయంలో ఆత్మ తలవంచుకుని నిలబడాలి. తనను తాను రక్షించుకోవడానికి అక్కడ ఎటువంటి లాయర్లు ఉండరు. కేవలం తాను చేసిన పుణ్యమే తన తరపున వాదిస్తుంది. ధర్మరాజు రూపం అత్యంత గంభీరమైనది. ఆయన చేతిలో దండముంటుంది. ధర్మం తప్పనివారికి ఆయన పరమ శాంతమూర్తిగా, తండ్రిలా కనిపిస్తారు. కాని పాపాత్ములకు ఆయన కాలేముడిగా, భయంకరమైన కోరలున్న రూపంలో కనిపిస్తారు. ఆ కొలువులో దేవతలు, పితృదేవతలు అందరూ సాక్షులుగా ఉంటారు. ఆత్మ 12 రోజులపాటు భూమిపై తనవారు చేసిన కర్మల వల్ల ఎంత శక్తిని పొందిందో ఆ శక్తి ఆ ఆత్మకు అక్కడ గౌరవాన్ని ఇస్తుంది. అందుకే వారసులు చేసే శ్రాద్ధకర్మలు ఆత్మకు రక్షణ కవచంలా మారుతాయి. ఒకవేళ ఆ కర్మలు జరగకపోతే ఆత్మ దిక్కులేని పక్షిలా అక్కడ నిలబడాల్సి ఉంటుంది. విచారణ సమయంలో చిత్రగుప్తుడు ఒక్కో పాపాన్ని వివరిస్తుంటే ఆత్మ భయంతో వణికిపోతూ క్షమించమని వేడుకుంటుంది. కాని అక్కడ క్షమాపణలకు చోటులేదు. కేవలం న్యాయం మాత్రమే ఉంటుంది. ఏ విత్తు నాటితే ఆ ఫలమే వస్తుంది అనే సూత్రం అక్కడ అమలవుతుంది. ఆత్మ చేసిన పుణ్యం ఎక్కువగా ఉంటే
ఆత్మను స్వర్గలోకానికి లేదా పితృలోకానికి పంపిస్తారు. ఒకవేళ పాపాలు ఎక్కువగా ఉంటే ఆ పాప స్వభావాన్ని బట్టి 84 లక్షల నరకాల్లో ఏ నరకానికి పంపాలో ధర్మరాజు నిర్ణయిస్తారు. ఆ శిక్షలు వింటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. యమలోకంలో ఉండే ఆ భవనం చుట్టూ 4 ద్వారాలు ఉంటాయి. తూర్పు ద్వారం ద్వారా పుణ్యాత్ములు, యోగులు ప్రవేశిస్తారు. ఉత్తర ద్వారం ద్వారా వేద పండితులు, దాతలు ప్రవేశిస్తారు. పడమర ద్వారం ద్వారా సామాన్య పుణ్యాత్ములు ప్రవేశిస్తారు. కాని దక్షిణద్వారం మాత్రం కేవలం పాపాత్ముల కోసం కేటాయించబడింది. ఆ ద్వారం గుండా వెళ్లేటప్పుడు ఆత్మ ఎదుర్కొనే యాతనలు వర్ణనాతీతం. దారి పొడవునా భయంకరమైన ఆయుధాలతో దూతలు ఆత్మను హింసిస్తూ తీసుకువెళతారు. మనం ఈనాడు చేసే ప్రతి చిన్న తప్పుకూడా ఆ దక్షిణ ద్వారానికి మనల్ని దగ్గర చేస్తుందని మరిచిపోకూడదు. ఆత్మ తన అంతిమ తీర్పుకోసం ఎదురుచూస్తున్న ఆ క్షణం ఒక మహాయుగంలా అనిపిస్తుంది. భూమిపై ఉన్నప్పుడు చేసిన గర్వం, అహంకారం అన్నీ అప్పుడు కరిగె నీరవుతాయి. కేవలం భగవంతుని నామం పలికి ఉంటే బాగుండేదే అన్న పశ్చాత్తాపం కలుగుతుంది. మనిషి జీవితం ఎంతటి విలువైనదో, దాన్ని ఎలా వృధా చేశాడో ఆత్మకు ఆ విచారణ సమయంలో అర్థమవుతుంది. ఈ ప్రయాణం మనల్ని మేల్కొల్పాలి. మన ప్రవర్తనను మార్చుకోవాలి. యమధర్మరాజు తీర్పు తర్వాత ఆత్మ గమ్యమెక్కడికి? నరకలోక బాధలు ఎలా ఉంటాయి? తిరిగి జన్మ ఎలా లభిస్తుంది? ఇవన్నీ మన ప్రయాణంలో ఆఖరి మజిలీలు. మరణం అనే మహాసముద్రంలో సాగే ఈ ఆత్మీయ ప్రయాణం ఇప్పుడు ఒక అత్యున్నతమైన, నిగుజమైన భట్టానికి చేరుకుంది. ఇప్పటివరకు మనం విన్న విషయాలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనం తెలుసుకోబోయే అంతిమ సత్యాలు మరొక ఎత్తు. ఈ జగత్తులో జన్మించిన ప్రతి ప్రాణి తన కర్మల భారాన్ని మోస్తూ యమధర్మరాజు ముందు తలవంచుకుని నిలబడాల్సిన ఆ క్షణం గురించి వింటే ఎటువంటి వారికైనా వణుకు పుట్టక తప్పదు. ఈ పరమ పవిత్రమైన గరుడ పురాణ రహస్యాలను వినడానికి అపారమైన ధైర్యం, ఆధ్యాత్మిక పరిపక్వత అవసరం. కేవలం లౌకిక సుఖాల కోసం ప్రాకులాడేవారికి ఈ సత్యాలు రుచించవు. ఓపిక లేనివారు, సత్యాన్ని అంగీకరించే మనస్తత్వం లేనివారు ఇక్కడే విరమించుకోవడం మంచిది. ఎందుకంటే మనమిప్పుడు ఆత్మ పొందే అంతిమ తీర్పును, నరకలోక బాధలను మరియు తిరిగా ఈ భూమిపై జన్మ ఎలా లభిస్తుందో అత్యంత వివరణాత్మకంగా తెలుసుకోబోతున్నాం. చిత్రగుప్తుడు ఆత్మ చేసిన ప్రతి పుణ్యాన్ని, ప్రతి పాపాన్ని లెక్కకట్టి ధర్మరాజుకు విన్నవించిన తర్వాత ఆ జీవుడి భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. అక్కడ సిఫార్సులు ఉండవు, లంచాలకు తావుండదు. కేవలం సత్యం మాత్రమే సాక్ష్యంగా నిలుస్తుంది. పుణ్యాత్ములైన ఆత్మలు తమ పితృదేవతలతో కలిసి సుఖంగా పితృలోకానికి లేదా స్వర్గలోకానికి వెళతాయి. కాని పాపాత్ములైన వారు మాత్రం భయంకరమైన నరకాల్లోకి నెట్టబడతారు. గరుడ పురాణం ప్రకారం మొత్తం 84 లక్షల నరకాలు ఉన్నాయి. అందులో 28 నరకాలు అత్యంత భయంకరమైనవి. రౌరవము, కుంభీపాకము, అసిపత్రవనము వంటి పేర్లు వింటేనే గుండె ఆగపోయినంత పని అవుతుంది. ఒక్కో పాపానికి ఒక్కో రకమైన శిక్ష ఉంటుంది. ఉదాహరణకు, పరస్త్రీని వ్యామోహించిన వారికి, ఇతరుల ఆస్తిని అపహరించిన వారికి రౌరవ నరకంలో శిక్షలు విధిస్తారు. అక్కడ యమదూతలు ఆ జీవుడిని వేడిచేసిన ఇనుప స్తంభాలకు కట్టివేస్తారు. దొంగతనం చేసిన వారిని, అబద్ధాలు చెప్పి ఇతరులను మోసం చేసిన వారిని కుంభీపాక నరకంలో మరుగుతున్న నూనెలో వేసి వేయిస్తారు. ఇవన్నీ వినడానికి భయానకంగా ఉన్నా ఇవి మనం చేసిన కర్మలకు ప్రకృతి ఇచ్చే ప్రతిఫలాలు మాత్రమే. మనం ఈ లోకంలో ఇతరులకు చేసే ప్రతి అన్యాయం అక్కడ మనకు ఒక పెద్ద శిక్షగా మారి ఎదురుచూస్తుంటుంది. మనిషి తన దేహంపై ఉన్న మోహంతో చేసే తప్పులు ఆత్మకు ఎంతటి వేదనను మిగిలిస్తాయో ఈ ఘట్టాలు మనకు హెచ్చరిస్తాయి. నరకలోకాల్లో శిక్షలు అనుభవించిన తర్వాత ఆత్మ తన పాపాలను కడుక్కుంటుంది. ఆ తర్వాత మళ్లీ ఈ భూలోకానికి రావాల్సిన సమయం ఆసన్నమవుతుంది. ఆత్మ తన కర్మల శేషాన్ని బట్టి వివిధ రకాల జన్మలు ఎత్తుతుంది. గరుడ పురాణం ప్రకారం ఆత్మ మొదట స్థావర జన్మలు అంటే చెట్లు, మొక్కలుగా పుడుతుంది. ఆ తర్వాత క్రిమికీటకాలుగా, పక్షులుగా, జంతువులుగా జన్మిస్తుంది. చివరకు లక్షలాది జన్మల తర్వాత అత్యంత పవిత్రమైన మానవ జన్మ లభిస్తుంది. ఈ మానవ జన్మ అనేది ఒక గొప్ప అవకాశం. భగవంతుడిని చేరుకోవడానికి, మోక్షం పొందడానికి ఉన్న ఏకైక మార్గం ఇదే. కాని దురదృష్టవశాత్తు మానవుడు ఈ విషయాన్ని మరిచిపోయి మళ్లీ పాపాల్లో మునిగిపోతుంటాడు. ఆత్మ మళ్లీ గర్భంలోకి ప్రవేశించే ప్రక్రియ కూడా అత్యంత విచిత్రంగా ఉంటుంది.
యమలోకంలో శిక్షలు ముగసిన తర్వాత ఆత్మవాయు రూపంలో ఆకాశంలోకి చేరుకుంటుంది. అక్కడి నుండి మేఘాల ద్వారా వర్షం రూపంలో భూమికి చేరుతుంది. ఆ నీటి ద్వారా భూమిలోని ధాన్యంలోకి ప్రవేశిస్తుంది. ఆ ధాన్యాన్ని తిన్న పురుషుడి శరీరంలో రేతస్సుగా మారి చివరకు స్త్రీ గర్భంలోకి చేరుతుంది. 9 నెలలపాటు ఆ చీకటి గదిలో ఆత్మ పడే వేదన వర్ణనాతీతం. ఆ సమయంలో ఆత్మకు తన గత జన్మల గుర్తులు అన్నీ కనిపిస్తాయి. ఓ పరమాత్మా! నన్ను ఈ నరకం నుండి బయటపడేయి, ఈసారి నేను ఖచ్చితంగా ధర్మమార్గంలో నడుస్తాను అని ఆ శిశువు ప్రార్థిస్తుంది. కాని భూమిపై పడగానే ఆ మాయ కమ్మేసి ఆత్మ అంతా మరిచిపోతుంది. 12 రోజుల కర్మకాండల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఇక్కడే మనకు అర్థమవుతుంది. ఆ 12 రోజులు మనం చేసే ప్రార్థనలు, దానాలు ఆ ఆత్మకు పితృలోక ప్రయాణంలో శక్తినివ్వడమే కాకుండా తదుపరి జన్మలో ఆత్మకు మంచి గమ్యం లభించేలా చేస్తాయి. తల్లిదండ్రులకు, పూర్వీకులకు చేసే శ్రాద్ధం అనేది కేవలం ఒక ఆచారం కాదు, అది ఒక గొప్ప బాధ్యత. మనం ఇచ్చే తిలోదకాలు ఆత్మకు శాంతిని కలిగిస్తాయి. పుత్రుడు చేసే పిండ ప్రదానం వల్ల ఆత్మకు నరక బాధల నుండి విముక్తి లభిస్తుంది. అందుకే హిందూ ధర్మంలో వంశాన్ని నిలబెట్టే పుత్రుడికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు. జీవితం అనేది ఒక చిన్న ప్రయాణం. మనం సంపాదించిన ఆస్తులు, హోదాలు అన్నీ ఈ భూమిపైనే ఉండిపోతాయి. మనం తీసుకువెళ్లేది కేవలం మనం చేసిన పుణ్యమే. పరోపకారం, సత్యం, అహింస, దైవచింతన అనేవి మన ఆత్మకు నిజమైన ఆభరణాలు. ఎవరైతే బ్రతికున్నప్పుడే ఈ విషయాలను గ్రహించి ధర్మమార్గంలో నడుస్తారో వారికి మరణం అనేది ఒక పండుగలా మారుతుంది. వారికి యమదూతలు కనిపించరు, సాక్షాత్తు విష్ణుదూతలు వచ్చి విమానంలో వైకుంఠానికి తీసుకువెళతారు. మృత్యువు అంటే భయం లేని స్థితిని పొందడమే ఈ జ్ఞానోదయం యొక్క అంతిమ లక్ష్యం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఎన్నో రహస్యాలను తెలుసుకున్నాం. మనిషి ప్రాణం పోయే క్షణం నుండి తిరిగి గర్భంలోకి ప్రవేశించే వరకు ఆత్మ సాగించే యాత్ర మనల్ని ఎంతో ఆలోచింపజేస్తుంది. ఈ జ్ఞానగంగను మీ ముందుకు తీసుకురావడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాం. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఈ ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు కావాలని మా కోరిక. ఈ ధర్మ ప్రచారానికి మద్దతుగా మా ఛానల్ను అనుసరిస్తూ ఇతరులకు కూడా ఈ విషయాలను చేరవేయండి. మీరు అందించే ప్రతి చిరుకానుక కూడా మాకు ఎంతో బలాన్నిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్ర సంకేతం ద్వారా మీ మద్దతును అందిస్తారని ఆశిస్తున్నాం. మరణం గురించి తెలుసుకోవడం అంటే జీవితాన్ని ఎలా జీవించాలో నేర్చుకోవడమే. గరుడ పురాణం మనకు మృత్యువుపై విజయం సాధించే మార్గాన్ని చూపిస్తుంది. ఈ 12 రోజుల గాథ మన జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకురావాలి. మన తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించడం, సత్యమార్గంలో నడవడం, లోకానికి మేలు చేయడం వంటి పనులతో మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. అప్పుడే మన ఆత్మకు నిజమైన శాంతి లభిస్తుంది. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం అందరిపై ఉండాలని, ప్రతి జీవి మోక్షమార్గంలో సాగాలని ప్రార్థిస్తూ ఈ మహాగాథను ఇక్కడితో ముగిస్తున్నాం. మీ జీవితం సుఖశాంతులతో నిండాలని, జ్ఞాన మార్గంలో మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాం. లోకాన్హ సమస్తాన్హ సుఖినో భవంతు. సనాతన ధర్మం వర్ధిల్లాలి. స్వస్తి.